ఈ సమయంలో మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన మేరకు రాత్రి చక్కడ వర్తమానం ఆయన ఇచ్చారు. ఈ రోజును కూడా దాన్ని కొనసాగించి ఆత్మచేత నింపబడిలాగిన మనం ప్రార్థించేద్దాం. ఆయన గురించి సమయంలో మరి మనందరికీ వర్తమానం ఇచ్చేలాగిన మరి పాస్టర్ సామ్యూల్ గారు మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రేమపూర్వకంగా. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. టైం చాలా అయిపోయింది. ఈ టైంలో నాకు మైక్ ఇవ్వడం అన్యాయం యాక్చువల్లీ. ఎలీషా గారికి బాగా తెలుసు. జస్ట్ జోక్ చేస్తున్నా మీరేమి. నేనే వదిలిపెట్టా, లేట్ ఇచ్చారు అది నాది, నేను పోతా. నా సమస్య కాదు కాదు. మీరేం భయపడకండి. అమ్మ ఈయన ముందే చెప్తున్నాడు, రాత్రితో పట్టుకుంటాడేమో, అది తొందరలోనే ముగిస్తారు నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరోసారి సాయంకాల సమయంలో ఈ విధంగా నిలబడడం దేవుని యొక్క కృపగా భావిస్తూ ఉన్నాం. హల్లెలూయా. వచ్చిన సేవకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా బలంగా కూడా ఉన్నది ఇక్కడ. ఆమేన్. సిన్స్ ఇట్స్ ఎ గాస్పల్ మీటింగ్, నేను చాలా బలంగా భావిస్తున్నాను మీరందరూ నాతో పాటు ఉండడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్లు, మీ కుటుంబాన్ని గొప్పగా దీవించును గాక. అలాగే ఈ దినం నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి అపోల గారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ సువార్త కొరకు నమ్మి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు, ఆత్మల సంపాదనలో నన్ను ఇక్కడ భాగస్తునిగా చేసినందుకు నేను యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించును గాక. నేను సంఘాలలో ప్రీచ్ చేయడం కన్నా ఇలా ప్రీచ్ చేయడమే చాలా ఇష్టపడతాను నేను. ఎందుకంటే ద ప్రైమర్ టార్గెట్ ఈజ్ విన్నింగ్ ద సోల్స్. యాక్చువల్లీ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఆత్మలను సంపాదన. నాకు ఎప్పుడుకున్న జీల్ లేదా నాలో ఉన్న ఆశ, కోరిక ఆత్మల సంపాదన. అందుకని నా లోకల్ సంఘంలో నేను బోధ చేసుకుంటూ కూడా నేను మిషన్ పరిచర్లకు వెళ్తూ ఉంటాను. యాక్చువల్లీ బయటకు వెళ్ళి ఆత్మల సంపాదన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించి ఈ రకంగా రావడం అనేది అద్భుతమైన విషయం. అది హల్లెలూయా. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? లేదా ఆల్రెడీ నిద్రలోకి వెళ్ళిపోయారు ఎవరైనా? ఆ లాస్ట్లో వాళ్ళు బాగా హుషారున్నారు బ్రదర్ నిన్న నుంచి. వాళ్ళు తగ్గట్లేదు దేనికి కూడా. వెనక లాస్ట్లో వాళ్ళు కూడా, లాస్ట్లో ఉన్న అంటే చేయతేస్తున్నారు పైకి. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ చూస్తే బాగా ముచ్చటేస్తుంది నాకు. బాగా బోధించాలని ఆశ కలుగుతా ఉంది నాకు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న మాట చదువుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించెను. దేవుడి యొక్క మాటల్ని మనందరి మేలు కొరకు దీవించును గాక. చిన్నగా ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. మహాగణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, చక్కని దేవ, రాజుల రాజా, ప్రభువుల ప్రభు, మీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. నీ మాట వలన లోకమును సృష్టించిన దేవా, లోకమంతట్లో నిండి ఉన్న దేవా, యుగ యుగాలలో ఉన్న దేవా, ఈరోజు మా మధ్యలో ఉన్న దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజున ప్రభా, మీ యొక్క వాక్యాన్ని అందించడానికి, సత్యమును బోధించడానికి, ఎత్తబాటులో నాయన మీరు వరుడిగా వస్తున్నప్పుడు వధువుని సిద్ధము చేయడానికి ఈ దినాన మీరు చూపిన కృపను బట్టి మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క కూటనంతటినీ మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభువా. వచ్చినటువంటి ప్రతి ఆత్మను నాయన మీ స్వాధీనపరుస్తూ ఉన్నాము.
వాక్యం బోధించుచుండగా నాయన వినగలిగేటటువంటి మనసును, హృదయాలను తెరుమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్క హృదయాన్ని నాయన, ప్రతి ఒక్క నేత్రాన్ని నాయన మీకు స్తోత్రములు, మీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు తెరవండి ప్రభువా, సున్నతి చేయండి నాయన, మీకు స్తోత్రములు తండ్రి. వాక్యానికి లోబడినట్టుగా నాయన మీ కృపను చూపమని వేడుకుంటూ ఉన్నాము. మీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా నాయన. ఈ యొక్క వాక్యం బయలు వెలిచి ఉండగా మీ కనికర్ర మా మీద వచ్చును గాక, అద్భుత కార్యములు జరుగును గాక, స్వస్థతలు జరుగును గాక, అంతకన్నా ఎక్కువైనటువంటి హృదయ స్వస్థతలు జరుగును గాక. మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనేకులు మారు మనస్సు పొంది ప్రభా నాయన మీలోనికి వచ్చినట్లుగా మీ కృప చూపమని వేడుకుంటూ ఉన్నాం. మీకు స్తోత్రములు నాయన. అల్పుడను ప్రభా, నన్ను సెలవు చాట మరుపరుచుకోండి. మిమ్మల్ని మీరు ప్రజలకు బయలుపరుచుకొని నాయన, మీరు మాట్లాడి నాయన, మీరు మహిమ పొందుమని మమ్మల్ని దీవించినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో సమయం కొద్దిగా లేట్ అయింది కాబట్టి నేను కొద్దిగా స్పీడ్గా వెళ్తాను. దయచేసి అందరూ చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. హల్లెలూయా. అర్థమైతే ఆమెన్ చెప్పాలి, నేనేం చెప్పినది. హల్లెలూయా. అర్థమైతే ఏం చెప్పాలి? ఆమెన్ చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. బాగా చెప్పినావు సార్ అని చెప్పాలి. మంచి చెప్తున్నారు బ్రదర్ అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక అనాలి. ఓ చక్కగా చెప్తున్నారు అనాలి. దేవునికి మహిమ అనాలి. ఏదో ఒకటి చెప్పాలి అక్కడ కూర్చొని నీకు అర్థమైతే. హల్లెలూయా. నెమ్మదిగా ఉంటే మాత్రం నీకు ఏం లాభం ఉండదు రాత్రి కాలంలో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏదో ఒక లాభం కొరకు మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆమేన్. ఏదంటే డబ్బు లాభమో ఇంకేదో స్వస్థతలు ఏదో కాదు, కానీ మనం పరలోకం పోవడానికే ఇక్కడికి వచ్చి ఉన్నాం. గత రాత్రి నేను చెప్పి ఉన్నాను, మనం పరలోకం పోవడానికే ఈ కార్యాలను జరిగిస్తూ ఉన్నాం. పరలోకం పోవడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నా ఒక్కంది మీ అంతటితో అయితే లేదు. మీకు మైక్ ఉందంటారా? మైకు లేకుండా పోటీ పెడదామా? ఎస్సా దేవుడు. హల్లెలూయా. మీదే కలిసిదా? సర్లే ఈ పూట కానీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. పరలోకం పోవడమే మన ఉద్దేశం. అమ్మలారా, అయ్యలారా, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరున్నా సరే ఇక్కడ పరలోకం పోవడమే నీ ఉద్దేశం. అవునా? దాని కొరకే బాప్టిజం తీసుకున్నావు ఆల్రెడీ, దాని కొరకే చర్చికి వెళ్తున్నావు ఆల్రెడీ, దాని కొరకే అన్నీ చేస్తున్నావు ఆల్రెడీ. కానీ జాగ్రత్త, రాత్రి కాలం నేను బోధించాను. అవునా? రేపటి నాడు ఎత్తబాటులో నీవు కనిపించకపోతే మా బాధ్యత కాదు. నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది, నీవే బాధ్యత. ఆమేన్. జాగ్రత్త. నీ గురించి నీవే జాగ్రత్త పడు. నీ గురించి ఎవరు జాగ్రత్త పడరు, నీ గురించి ఎవరు పట్టించుకోరు. అర్థమవుతుందా? ఇంకా వాక్య విరుద్ధంగా పోయేవారు ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు. నీతో వచ్చే డబ్బులను చూస్తారు, నీతో కలిగే లాభాన్ని చూస్తారు, నీతో కలిగే వాటినే చూసుకుంటారు తప్ప నీ గురించి పట్టించుకోరు. నీ గురించి, నీ మేలు గురించి, నీ పరలోకం గురించి పట్టించుకునే వారైతే అస్సలు శిస్తులైన సత్యవాక్యాన్ని బోధిస్తారు నీకు. వారు సత్యాన్ని బోధించడం లేదంటేనే వారు ఏదో లాభం కొరకు దురుద్దేశంతో సేవ చేస్తూ అలాగనే వెళ్ళిపోతూ ఉన్నారు వారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాలంలో నీకు ఏదైనా అవసరం ఉండొచ్చు. నువ్వు అవసరం కొరకు దేవుని దగ్గర వేడుకుంటూ ఉండే ఇక్కడ దేవుడిని అవసరాన్ని తీరుస్తాడు. వాక్యం బోధిస్తుండగా దేవుడు స్వస్థతలు జరిగిస్తాడు. వాక్యం బోధిస్తుండగా, వాక్యం దిగి వస్తూ ఉండగా ఆయన మేలులు మన మధ్యకు రాబోతూ ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. నువ్వు నమ్మకంతో కూర్చో ఇక్కడ, నువ్వు ఆశతో కూర్చో ఇక్కడ. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అడుగుడు మీకు ఇవ్వబడని అన్నాడు. ఏం అడగాతో అడగని అన్నాడు. రెడీగా ఉండండి, దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు ఈ రాత్రి కాలంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పరలోకం వెళ్ళాలి. అవునా? ఎంతమంది ఆశపడుతున్నారు పరలోకం వెళ్ళడానికి? హల్లెలూయా. అందరూ చేతులు ఎత్తుతున్నాం. ఎస్, అబ్సల్యూట్ గా మనం అందరం పరలోకం వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాం. కానీ పరలోకం వెళ్ళడానికి ఏం చేస్తున్నాం? అది సమస్య. అర్థమవుతుందా? పరలోకం వెళ్ళడానికి మన ప్రయత్నం ఏమిటి? ఎంతగానో కష్టపడుతూ ఉన్నాం. పైన అదంతా మీకే వదిలేస్తున్నాను. కొద్దిగా వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆశపడుతున్నాను. నిన్న నేను బోధించినటువంటి వాక్యము రక్షించబడ్డావా, రక్షించబడ్డానన్న భ్రమలో ఉన్నావా? అర్థమవుతుందా?
ఈరోజు రాత్రంతా పోయి అదే ధ్యానం చేయి. నేను రక్షించబడ్డానన్న భ్రమలో బతుకుతూ ఉన్నానా? ఇంటికి వెళ్ళి ఈరోజు రాత్రంతా అదే ధ్యానం చేయి. నేను రక్షించబడ్డానా లేదా భ్రమలో బతుకుతున్నాను రక్షించబడ్డానని? హల్లెలూయా. ఈరోజు నేను బోధిస్తున్న వాక్యము సర్వసత్యము. ఏంటది? అందరు గట్టిగా చెప్పాలి. ఏంటది? సర్వ సత్యము. గత రాత్రి మాట్లాడుకున్నాం, యేసుక్రీస్తు చాలా మంచి పరిచయం చేసి వెళ్ళాడు, అద్భుతంగా చేసి వెళ్ళాడు. కానీ ఆయన సగం సత్యమే బోధించాడు ఆయన. అవునా? అరే యేసుక్రీస్తు ఏంది అట్లా బోధించడం ఏంది అని అంటే, ఈ టైంకి ఈ రోజున నేను సర్వసత్యం బోధించాలని ఆయన సగం చెప్పేసి వెళ్ళాడు, మిగిలిన సగం నా చేతిలో పెట్టాడు. సో ఆ సగాన్ని, నా దగ్గర ఉన్న సగాన్ని సర్వసత్యముగా మీ ముందు ఉంచబోతున్నాం ఈ దినమున. ఇదే సర్వసత్యమైన వాక్యము, ఇదే నిజమైన వాక్యము, ఇదే నిన్ను పరలోకాన్ని తీసుకొని పోతుంది. ఇది కాకుండా లోకంలో నిన్ను రక్షించేది ఇంకా ఏది లేదట్టి పరిస్థితిలో 200% ఈ వాక్యమే, ఈరోజు నేను అందించబోతున్న వాక్యమే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ధర్మ కార్యాలు నిన్ను రక్షించజాలవు. నువ్వు ఎంతమందికి దానం చేశావు నిన్ను రక్షించజాలదు. నువ్వు ఎంతమందిని ప్రేమిస్తున్నావు నిన్ను రక్షించజాలదు. మొట్టమొదటి స్టెప్ నువ్వు చేయవలసింది ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో బాప్టిజం తీసుకోవాలి నువ్వు, అంతే. అందుకే కొర్నేలి జీవితం ఎలా ఉందో చూడండి. ఆయన ఎంతగానో చేశాడు, ఎంత భక్తిపరుడు అయినాడు, దేవునితో దర్శనాన్ని బతుకుతున్నాడు, ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అయినను బాప్టిజం లేకపోతే కొర్నేలి బ్రతుకు పాతాళమే. నువ్వు పాతాళం వెళ్ళొద్దానంటే, ఆ డైమెన్షన్స్ లో ఇరుకోవద్దని అనుకుంటే, భూమికి ఆ పరదేశకు మధ్యలో నువ్వు వేలాడకూడదని అనుకుంటే, ఈ దినాన నా చేతిలో ఉంది నీ బతుకంతా కూడా. నీ జీవితం నా చేతిలో ఉంది, నీ రక్షణ నా చేతిలో ఉంది. నేను ఇస్తున్నాను ఈ దినాన. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్టిజం తీసుకొని వాక్యానుసారం జీవించు. నిన్ను పరలోకం కూడా ఎవడు ఆపసాలటి పరిస్థితిలో. లూసిఫర్ కూడా శక్తి లేదు ఆపడానికి. ఎవడు ఆపసాలడు? ఏ బోధకుడు ఆపసాలడు? నువ్వు రక్షించబడి ఈ దినాన నీ చేతిలో ఉంది పరలోకం వెళ్ళడానికి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు రక్షించబడు. నీ ఆత్మ గురించి నువ్వు జాగ్రత్త పడు. వాక్యంలో రాయదు, వారు మందను కనికరించారు. అబ్సల్యూట్ గా వారు కనికరించారు. నువ్వు తాగుతే ఆయనకేం పని? నువ్వు తిరుగుతా ఆయనకేం పని? చెప్పాడు నీకు. ఎవరికో ఎక్కడ వెలుగుతుందని నాకు తెలుసు ఆ విషయం. నాకు తెలుసు. నేనే ఉత్తా నిలవాలా ఇక్కడ. ఎలుగటలకు వెలుగుతా ఉంది దీపం అక్కడ. లేవును గాక, మంట లేవును గాక. ఏమే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే కొర్నేలి బాప్టిజం తీసుకున్నాడో, ఆ బాప్టిజం ఏమైంది? ఏ నామంలో తీసుకున్నాడు ఆయన? పేతురు ఇచ్చిన బాప్టిజాన్ని తీసుకుంటున్నాడు ఆయన. అవునా? పేతురు ఇచ్చిన బాప్టిజం ఏంటి? ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో బాప్టిజం ఇస్తున్నాడు ఆయన. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆదిమ సంఘము నిన్న ఏదో ఛాలెంజ్ చేశాం. మరి ఎవరైనా వచ్చారు ఇక్కడికి? 3 lakhs రెడీగా ఉన్నాయంట. 3 lakhs రెడీగా ఉన్నాయి. మరి ఎవరిని వస్తే చేయలేపచ్చు. ఒక్కసారైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం తీసుకున్న వాళ్ళని బైబిల్లో చూపించగలిగితే వీఆర్ రెడీ హియర్. ఎనీవన్? అది భూమి బద్దలైనా అది దొరకదు. అది 100 సంవత్సరాలు టైం ఇస్తాం, 500 సంవత్సరాలు ఇస్తా, 1000 సంవత్సరాలు ఇస్తా. ఎట్లాగో బైబిల్ ఉంటుంది కదా, మిలీనియం అంతా ఎత్తుకుంటూ కూర్చోండి. మిలీనియం ఎట్లాగో మేము అక్కడ మీరు ఎత్తుకుతూ కూర్చోండి. ఇక్కడ దొరుకుతామో చూద్దాం. అది దొరకదు ఎట్టి పరిస్థితుల్లో. దాని గురించి వదిలేయండి. ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అంటూ ముంచుడు బాప్టిజం తీసుకున్నారో మీరు ఎత్తబాటులో పైకి వెళ్ళలేరు. అబ్సల్యూట్గా. అట్టెట్ట అంటే మీరు మాతో కూర్చోవచ్చు, చక్కగా వివరిస్తాం. ఈ చిన్న మీటింగ్లో గంటన్నరలో మొత్తం వివరించాలంటే కుదరదు. అది నేను అందుకే షార్ట్ కట్గా చెప్పి వెళ్తాను. నేను చెప్పే ప్రతి మాటకి నేను దేనికైనా రెడీ. ఓకే? నేను చేసే ప్రతి స్టేట్మెంట్కి నేను దేనికైనా రెడీ. నేను నిరూపిస్తాను దాన్ని, నేను నిలబడతాను దాని కొరకు. మీరు దాన్ని వినండి, పాజిటివ్ మైండ్తో వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ
నెగిటివ్ మైండ్ వద్దు. ఏదో చెప్తున్నారు వద్దు, మేము ఏదో చెప్పడంలే, బైబిల్ పట్టుకునే చెప్తూ ఉన్నాను, నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదే చెప్తూ ఉన్నాను. ఓకే, పాజిటివ్ మైండ్తో వినే ప్రయత్నం చేయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాలో బ్యాప్టిజం తీసుకుంటే అది బ్యాప్టిజం కానే కాదు. ఓకే, నేను ఎంతవరకు మాట్లాడతానంటే కనీసం నువ్వు క్రైస్తవుడుగా కాదు, ఎందుకంటే అది బ్యాప్టిజం కాదు. అది బ్యాప్టిజం తీసుకున్న వాడే క్రైస్తవుడు, అది బ్యాప్టిజం కాదు. అది క్రైస్తవుడు ఎట్లా అవుతావు నువ్వు? నేను నిలబడతా, స్టేట్మెంట్ మీద నేను నిలబడతా. నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవుతావు? కనీసం నేను క్రైస్తవుడను క్రైస్తవురాలను అని పిలిపించుకోవడానికి కూడా నీకు హక్కు లేదు, అబ్సల్యూట్గా. నువ్వు పిలిపించుకోవాలని అనుకొచ్చే క్రైస్తవులు ఎప్పుడవుతారో తెలుసా? పౌలు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు నన్ను తీసిగా క్రైస్తవుని చేయి చూపుతున్నావే, ఎప్పుడో తెలుసా? నువ్వు పౌలు ఇచ్చే బ్యాప్టిజం తీసుకున్నప్పుడు క్రైస్తవుడిగా మారుతావు నువ్వు. అక్కడ ఆ బ్యాప్టిజం ఏమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నిన్ను ముంచే బ్యాప్టిజం. ఎవరు ఇవ్వాలి తెలుసు? అది కూడా ఎవరైతే అలాగే బ్యాప్టిజం తీసుకున్నారో ఆ వ్యక్తి బ్యాప్టిజం ఇవ్వాలి నీకు. ఎవడో ఇప్పుడు సేవకుడు ఇప్పుడు వచ్చేసి సర్లే నేను కూడా అలాగే ఇస్తాను, అలాగే చేస్తానంటే కుదరదు. ఆ విధంగా ముందు ఆ వ్యక్తి నమ్మాలి, ఆ వ్యక్తి రక్షించబడాలి, ఆ వ్యక్తి నీకు బ్యాప్టిజం ఇవ్వాలి. తర్వాత దట్ ఈస్ ద సిస్టమ్. అనుకరణ చేయొద్దు. అయిపోతుంది, మనం కూడా అట్లా ఇస్తే అయిపోతుంది, తలకాయ నొప్పి పోతుంది అనుకుంటే పోదు, తలకాయ నొప్పి పెద్దగా అవుతుంది, తలకాయ నొప్పి. అట్లా కాదు అది. అమ్మ అందరు జాగ్రత్తగా వింటున్నారు, చివరి వాళ్ళు కూడా. ఏమేన్ మీరు ఒక పని చేయండి, బాగా వింటూ ఉండండి, నేనేం అడగనిగా. ఓకే, నేను ముందుకెళ్తా, సరేనా? ఏమేన్ మీరు జాగ్రత్తగా వింటూ ఉండండి అంతే. ఇక నేనేమనుకుంటా అంటే మీరు అందరు బాగా వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు అనుకుంటారు. ఓకేనా? నేను ముందుకెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సో ఆదిమ కాలంలో సేవ చేసినటువంటి అపోస్తలులే కానీ, ఆ వారి తర్వాత వచ్చిన సేవకులే కానీ మొదటి 300 సంవత్సరాలు ఇదే బ్యాప్టిజం ఇచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం ఇచ్చారు. ఎందుకు అలాగ ఇచ్చారంటే అదే ఇయ్యమని యేసుక్రీస్తుల వారు చెప్పారు. అట్టటాయ అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి అని అన్నాడు ఆయన. అంటే ఈ ముగ్గురికి ఒకే పేరున్నదని ఆ పేర్లకి ఇవ్వాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. అక్కడ తండ్రి పేరు ఏమిటంటే యేసుక్రీస్తు అంటున్నాడు, నేను తండ్రి నామంలో వచ్చి ఉన్నాను అంటే యేసుక్రీస్తు పేరు యేసుక్రీస్తు అయితే తండ్రి పేరు యేసుక్రీస్తే. అవునా? దేవుని స్తోత్రం కలుగుగాక. మీరు అలాగే దానిని ఆలోచన చేస్తే ఆయన పేరు, దేవుని యొక్క అస్సలు శిశులైన పేరు, ఒరిజినల్ పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు అని వస్తుంది అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి ఇది ఎరిగిన, ఈ సత్యాన్ని ఎరిగిన పేతురు కానీ పౌలు కానీ ఆ తర్వాత వచ్చిన సేవకులు కానీ మొదటి 300 సంవత్సరాలు అలాగనే బ్యాప్టిజం ఇచ్చారు. అద్భుతమైన సంఘాన్ని వధువును తయారు చేశారు వారు. మరి ఏమైందయ్యా ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇవన్నీ దొంగ బ్యాప్టిజాలు, తప్పుడు బ్యాప్టిజాలు ఎలా వచ్చాయంటే ఆ 300 సంవత్సరాల తర్వాత దుష్టుడు సాతానుడు వాడిని క్రియ చేయడం ప్రారంభించాడు. సంఘాన్ని జయించే పని చేస్తూ ఉన్నాడు వాడు నెమ్మదిగా దుర్బోధనను తీసుకొని వచ్చాడు, తప్పుడు బ్యాప్టిజాలను తీసుకొని వచ్చాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మను తీసుకొని వచ్చాడు. యాక్చువల్ ఏం జరిగిందంటే కాన్స్టాంటిన్ అనేటువంటి చక్రవర్తి ఎప్పుడైతే ఏలుతూ ఉన్నాడో ఆయన రాజ్యంలో అనేకమైన ప్రజలు ఉన్నారు, ఆయన రాజ్యంలో అన్యులు ఉన్నారు, ఆయన రాజ్యంలో క్రైస్తవులు ఉన్నారు. అతడు ఓటు బ్యాంకును గెలవడం కొరకు అందరి ప్రజల మన్ననను పొందాలని ఆలోచించి క్రైస్తవులకు ఒకటే దేవుడు ఉన్నాడు, అన్యులకు చాలా దేవుళ్ళు ఉన్నారు. నేను దిండిలో బోధించాను త్రిత్వం ఎక్కడ స్టార్ట్ అయిందని. బ్రదర్ జ్ఞాపకం ఉందా? త్రిత్వం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది. త్రిత్వం అనేది 4000 సంవత్సరాల కన్నా ముందే నిమ్రోద్ దగ్గర స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో లోకానికి ఈ త్రిత్వం అనేది బాగా తెలుసు, కానీ క్రైస్తవంలో దేవుడు అక్కడే. త్రిత్వం అనేది చాలా తెలుసు. ఈ తెలిసిన విషయాలను ఆ కాన్స్టాంటిన్ చక్రవర్తి వాడుకొని ఆ రోజున అన్యులను క్రైస్తవులను ఏకం చేసి అతను రాజుగా ఇంకా నిలబడడానికి, ఓటు బ్యాంక్ సంపాదించుకోవడానికి ఆయన ఏం చేసినాడు తెలుసా? ఒకటే దేవుడు బదులుగా 3 దేవుళ్ళను తయారు చేశాడు. సో ఏం జరిగిందంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 3 దేవుళ్ళను తీశాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. క్రైస్తవులకు ఏం ప్రాబ్లం లేదు, అరే మా బైబిల్లో నుంచే తీశాడు ఆయన. అన్యులకు ఒక్క దేవునితో వారు తృప్తి పడలేరు, వారికి ఇంకా అనేకమైన దేవులు కావాలి. 3 దేవుళ్ళు ఇచ్చేసరికి అన్యులు కూడా అరే సరే 3 దేవుళ్ళు వచ్చేసినారు మనకు కూడా. ఇద్దరిని ఆయన సంతోషపరిచి ఆ తర్వాత చాలా చాలా డీప్ విషయాలు ఉన్నాయి అక్కడ. ఆ తర్వాత ఆ బ్యాప్టిజాన్ని తీసుకొని వచ్చి నెమ్మదిగా కాన్స్టాంటిన్ ఆ చక్రవర్తి, మీరు చాలా, నేను నా యూట్యూబ్లో ఉంది ఆ ప్రసంగం, ఆ స్ట్రేంజ్ ఫైర్ ఫ్రమ్ 325 AD
325వ సంవత్సరం నుంచి వచ్చిన ఆ స్ట్రేంజ్ ఫైర్ ఏమంటారు, అన్యాగ్ని. యాక్చువల్లీ సంఘ కాపర్లంతా కూర్చొని నిర్ణయం చేసే చోట ఈ రాజు కూడా ఉన్నాడు, ఒక రాజకీయవేత్త. నేను ఆ ప్రసంగంలో అడిగాను, ఒక రాజకీయవేత్తకి సంఘంలో ఏం పని? వీరంతా కూడా యేసుక్రీస్తు పుట్టుక దినం నిర్ణయం చేయాలని కూర్చుంటే ఈ రాజు కూడా అక్కడ కూర్చున్నాడట. ఈయన అన్నాడు పలానాది డిసైడ్ చేయండి అని. నేను అన్నాను వాడెవడు డిసైడ్ చేయడానికి? సంఘ కాపర్ల మధ్యలో ఒక రాజకీయవేత్త, ఒక రాజు ఎందుకు వచ్చి ఉన్నాడు? అవి చెప్పాలని చాలా చాలా పెద్ద విషయాలు. నాది అదొక్క ప్రసంగమే 10 ప్రసంగాలు ఏమైనట్టుంది అది క్రిస్మస్ గురించిన ప్రసంగం. సో చూడండి, ఆ 325వ సంవత్సరం తర్వాత వారు ఏం చేసిన, త్రిత్వాన్ని తీసుకొని వచ్చి బ్యాప్టిజాన్ని కూడా మార్చేసి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి బదులుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో దాన్ని తీసుకొని వచ్చి ఉన్నారు. అప్పుడు స్టార్ట్ అయింది దుర్బోధ, అప్పుడు స్టార్ట్ అయింది తప్పుడు బోధ. దానికన్నా ముందు ఏముంది? అందరు చెప్పాలి. దానికన్నా ముందు ఏముంది? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బ్యాప్టిజం ఉంది. 300 సంవత్సరాలు అలాగే చేశారు. ఆ తరువాత వారు నెమ్మదిగా తప్పుడు బోధన తీసుకొని వచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే నామంలోకి ముంచుతూ ఉన్నారు. ఏనా వాస్తవానికి తండ్రి అనేది పేరు కాదు, అవునండి? ఎవరు ఉన్నారు ఇక్కడ తండ్రి అనే పేరు పెట్టుకున్నవారు? తండ్రి, అయ్యా తండ్రి ఎక్కడ ఉన్నారా? ఉన్నారు ఎవరన్నా తండ్రి పేరు పెట్టుకున్న వాళ్ళు? ఎవరన్నా ఇక్కడ తండ్రి ఎవరున్నారా? తండ్రి సన్నిధి ఉన్నదా? తండ్రి సన్నిధి ఆ పేరు ఇప్పుడు ఆయన ఉరికొస్తాడు చాలా రోజు. ఆయన నన్నెట్ట గుర్తు చేసిన శామ్యుల్ గుంపాక నీ సంగతి చూసుకుంటా. శామ్యుల్ గుంపాకరేమో ఎవరికి భయపడ్డాడు కాదు. ఆమె చెప్పండి గట్టిగా, ఎవరు వచ్చినా భయపడేదిలే. పొద్దు చేసిన జయం చెప్పినా లూసిఫర్ డైరెక్ట్ వచ్చి కూర్చున్నా భయపడేదిలే వారికి. ఎందుకంటే వానికన్నా గొప్ప శక్తి నా దగ్గర ఉన్నది, లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. భయపడేదిలే, దేవుని స్తోత్రం కలిగి కాక. సత్యం నా దగ్గర ఉన్నాక నేను దేనికి భయపడేది? ద పాయింట్ అది. సత్యం నా దగ్గర ఉన్నాక ఎవరికేం భయపడేది? హల్లెలూయా. తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది కూడా పేరు కాదు. ఏదైనా ఆత్మ బాగా పరిశుద్ధంగా తయారైతే దాన్ని ఏమంటాము? పరిశుద్ధాత్మ. కుమారుడు అయితే ఎవరన్నా పుడితే కుమారుడు అని అంటారు. తండ్రి అని ఎవరిని అంటారు? ఎవరైనా పిల్లల్ని కంటే తండ్రి అనే పేరు వస్తుంది. అప్పుడు తండ్రి రాదు, తెలుసా? బిరుదు అది, బిరుదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నేను పిల్లల్ని కనే వరకు నన్ను ఎవరు కూడా తండ్రి అనరు. పిల్లల్ని కంటే ఈయన తండ్రి అయ్యాడని అంటారు. తండ్రి పేరు కాదు, బిరుదు అది. నువ్వు కన్నందుకు బిరుదు ఇచ్చాను నీకు. కుమారుడు పుడితే కుమారుడు అని అంటారు ఆయనని. అప్పటిదాకా ఎవరు నన్ను కుమారుడు అంటారా? కానీ నా తండ్రికి నన్ను పుట్టాను, అప్పుడు కుమారుడు అన్నా నేను, ఇప్పుడు తండ్రిని అయ్యాను. అర్థమవుతుందా? సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేవి పేర్లు కాదు, అవి బిరుదులు. బిరుదులలో నువ్వు బ్యాప్టిజం ఇస్తే అది చెల్లదు, బిరుదులలో నువ్వు లెటర్లు రాస్తే అది పోదు. మీరు చక్కగా అర్థం చేసుకోండి. సపోజ్ మీరు ఒక లెటర్ రాశారు, పైన అడ్రస్ రాస్తూ తండ్రి గారికి అని రాసి సగం చెరువు, ఇంటి నెంబర్ ఇది, సగం చెరువు అట్ట రాసి పెట్టారు నర్సాపూర్. ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుంది చెప్పాలి? సగం చెరువుకి వస్తుంది. నేనేం చెప్పినా డోర్ దాకా పోయినావు, గేట్ దాకా పోయినావు. రాత్రి ఏం చెప్పినా నేను గుర్తుందా మీకు అందరికి? హల్లెలూయా. రాత్రి ఏం చెప్పారు? యేసుక్రీస్తు దగ్గర డోర్ దాకా పోయి అయ్యా డోర్ తీయ్యా అంటే ఆయన లెటర్ చూసి, అది కాదు పేరు ఏదో తండ్రి అని ఉంది, ఎవడి తండ్రి అంటే క్లారిటీ కావాలి. తండ్రి ఎవరు? తండ్రి అంటే ఎవరు లేరు ఇక్కడ డోర్ తీయడానికి, దయచేసి వెళ్ళి బయటికి వెళ్ళి. అదే నువ్వు ఒక లెటర్ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు అని రాసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా డోర్ తీయంటే చూస్తాడు. ఎవరి పేరు? నాదే, అది యువర్ వెల్కమ్, లోపలికి వచ్చేసాయి, నా పేరే అది. అయ్యో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే నువ్వు మోసపోయినట్టే, అబ్సల్యూట్గా మోసపోయినట్టే నువ్వు. కానీ నువ్వు బ్యాప్టిజం తీసుకోవాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తీసుకోవాలి. ఎందుకంటే అదే సత్యమైన బ్యాప్టిజం. కొర్నేలు కూడా అదే బ్యాప్టిజాన్ని తీసుకొని ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, మరి 350 సంవత్సరాల తర్వాత అది దుర్బోధ వచ్చేసింది.
ఓకే, ఆ దుర్బోధ వచ్చిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు, ఆల్మోస్ట్ ఒక 1700-1500 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క సత్యం అనేది మరుగు చేయబడింది, బయటకు రాలేదు, మూసేశారు, బంధించేశారు. మరిన్ని సంవత్సరాల తర్వాత మీరు అనొచ్చు, అయ్యా ఆ రోజు మూసుకుపోయింది, ఆ రోజు దాన్ని బంద్ చేశారు, దాన్ని క్లోజ్ చేశారు, ఆ రోజున దాన్ని దాచిపెట్టారు, మీరెట్లా చెప్తున్నారు ఇది నేనా అని మీరు అడగవచ్చు ఎవరైనా. వస్తుందిగా, డౌట్ వస్తుందిగా, అబ్సల్యూట్గా డౌట్ వస్తుంది. మీరెట్లా అడుగుతున్నారయ్యా? అవును, దానికి కూడా కారణాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 10:7లో దేవుడు ఒక మాట సెలవిచ్చి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాలన్నీ ఆయన బయటకు తీసుకొని వస్తానని అన్నాడు. ఆ మర్మాలు బయటకు తీసుకురావడానికి ఒక ప్రవక్తను పంపిస్తానని అన్నాడు ఆయన. ఆమేన్. సో ఆ ప్రవక్త వచ్చి ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చాడో ఆయన పని ఏంటంటే ఉన్న దాచిపెట్టిన ప్రతిదాన్ని తొవ్విదీయాలి. ఏదైతే దాచిపెట్టాడో దాన్ని తొవ్విదీయాలి. దాచిపెట్టడం కొరకు ఎక్కడెక్కడ దాచిపెట్టాడు అక్కడెక్కడ పోతూనే ఉన్నాడు ఆయన. ఈ బాప్టిజం గురించి తీయాలంటే నైసియా కౌన్సిల్ పోయి అక్కడ చూడడం ప్రారంభించాడు. అక్కడ తీస్తూ తవ్వుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆది పాపం తీయాలి, సర్ప సంతానం తీయాలంటే ఏదానికి వెళ్ళి అక్కడ తవ్వుతూ ఉన్నాడు ఆయన. తవ్వినా కొద్ది విషయాలు బయటపడుతూ ఉన్నాయి. తన జీవిత కాలం మీద తవ్వుతూనే ఉన్నాడు. వాస్తవానికి ఆయన తవ్వడానికి వచ్చి ఉన్నాడు. మంచి గడ్డపార పట్టుకొని వచ్చి ఉన్నాడు. మంచి కటకాన్ని పట్టుకొని వచ్చి ఉన్నాడు. దేవుని వాక్యమనే గడ్డపార పట్టుకొని వచ్చి ఉన్నాడు. తవ్వుతూనే ఉన్నాడు, తవ్వుతూనే ఉన్నాడు, తవ్వుతూనే ఉన్నాడు. సంఘ శాఖల గోడలు బద్దలైపోతూ ఉన్నాయి. తవ్వుతూనే ఉన్నాడు, దుర్బోధలు బద్దలవుతూ ఉన్నాయి. విర్రవీగి నిలబడ్డాడు ఆయన, పోరాడుతూ ఉన్నాడు, తవ్వుతూనే ఉన్నాడు, నాశనం చేస్తూ ఉన్నాడు, దుర్బోధలు నరికేస్తూ ఉన్నాడు ఆయన, సత్యాన్ని బయట తీసుకొని వస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద రీజన్ ఈ రోజున సత్యాన్ని నేను బోధించగలుగుతూ ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మాటలు మీకు చక్కగా అర్థమవుతున్నాయి అనుకుంటూ ఉన్నారు. ఆమేన్. చక్కగా మీకు అర్థమవుతున్నాయని భావిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రవక్తను దేవుడు పంపాడు. మీకు చెప్తే మీకు కోపం వస్తుంది. ఆయన పేరు చెప్తే కోపం, ఆయన మాట ఎత్తితే కోపం. ఒక ప్రవక్త వచ్చాడయ్యా, విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అనే ప్రవక్తను దేవుడు పంపాడు. ఆయన వచ్చాడు. ఆయన ఉద్యోగం బైబిల్లో రాయబడింది. ఆయన కార్యకలాపాలు బైబిల్లో రాయబడ్డాయి. ఆయన ఎలా ఉంటాడో బైబిల్లో రాయబడింది. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి తవ్వే ప్రయత్నం చేశాడు. అనేకమైన మర్మాలు బయటకు తీసుకొని వచ్చాడు. తవ్వుతూ 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 ఉండగా బాప్టిజం గురించి మర్మం బయటకు వచ్చేది. దాన్ని నేను చూశాను. నేను దాన్ని ఆనందించాను. నేను దాన్ని అంగీకరించాను. నేను ఒప్పుకున్నాను. నేను రక్షణ పొందుకున్నాను. నేను ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పరలోకం పోవడానికి సిద్ధంగా ఉన్నాను. కేవలం ఆయన చూపిన కారణం చేత, ఆయన వచ్చిన కారణం చేత ప్రైజ్ ది లార్డ్ నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈరోజు ఎవరు కూడా మేమేదో తిట్టడానికి వచ్చినాం అనుకోవద్దు. ఓకే, ఓకేనా? ఆమేన్. అంటే కొత్త వారు కూడా ఉండొచ్చుగా. మిమ్మల్ని మేము ప్రేమిస్తూ ఉన్నాం, ప్రాణంతో నేను ప్రేమిస్తున్నాను. నిజంగా చెప్తున్నా, ఇక్కడ నుంచి ప్రతి ఆత్మను ప్రేమిస్తూ ఉన్నాం మేము. ఎవరిని ద్వేషించడం మా ఉద్దేశం కాదు. ఏ సంఘ కాపరిని ద్వేషించడం మా ఉద్దేశం కాదు. నువ్వు ఏ సంఘస్థులమైనా, నువ్వు లూథరన్ అయినా, బ్యాప్టిస్ట్ అయినా, పెంతకోస్ట్ అయినా, నువ్వు సిఎస్ఐ అయినా, ఎవరైనా సరే, రోమన్ క్యాథలిక్ అయినా సరే, నువ్వు ఏ సంఘమైనా, ఆ సంఘంలో బిలీవర్ అయినా, పెద్ద అయినా, సంఘ కాపరైనా, నిన్ను అమితంగా ప్రేమిస్తూ ఉన్నాం మేము. ఆ కారణం చేతనే ఇక్కడికి సత్యం తీసుకొని వచ్చి ఉన్నాం. సత్యాన్ని బోధిస్తున్నామంటేనే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాం చాలా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వింటున్న వారు ఎవరు కూడా వీళ్ళు బాగా తిడతారు, అలా చేస్తారు. నో, నిన్నేమైనా తిట్టానా? ఎవరన్నా నిన్నెవరైనా తిట్టానా? చెప్పండి. మీరు సైలెంట్గా నేను వెళ్ళిపోతే ఇడికెళ్ళి పోలా. ఎవరు తిట్టాలండి? నేను చాలా మంచిగా మాట్లాడినాను, ఆశీర్వాదించే మాటలు మాట్లాడినాను, చక్కగా ఇంటికి పంపించినాను, ఆనందంగా ఇంటికి వెళ్ళి వినాం, కొన్నేళ్ళ జీవితాన్ని ధ్యానం చేసి వినాం. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని తిట్టే ఉద్దేశం మాకు లేదు ఎట్టి పరిస్థితిలో. తిట్టాలని కానీ వారిని హేళన చేయాలని కానీ అలాగే మేము రాలేదు. కేవలం దేవుని వాక్యాన్ని, సత్యాన్ని మీకు అందించడానికి మేము వచ్చి విన్నాం. ఇందాక సహోదరు యొక్క సాక్ష్యాన్ని విన్నాం. నేను అక్కడ కూర్చొని వింటున్నాను. చాలా అద్భుతమైన సాక్ష్యం.
ఆమె ఉద్దేశం వల్ల ఆమె సువార్త చేయలేకపోతుంది కాబట్టి చేసే వారిని ఇక్కడ తీసుకొని వచ్చింది. ఆమె సువార్త అందించాలనేది ఆమె ఉద్దేశమైనది. ఆ సహోదరిని ఇంకా సహాయం చేసిన వారందరినీ దేవుడు గొప్పగా ఆశీర్వదించును గాక. ఎవరెవరైతే ఇక్కడ పాటుపడి ఉన్నారో ఆ యొక్క మీటింగ్స్ కొరకు, ఎవరైతే నేను ఫైనాన్షియల్గా ముందుకు వచ్చినారో గొప్పగా దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఉద్దేశం వల్ల సత్యమును, సువార్తను, నిజ బాప్టిజాన్ని మీకు పంచుకోవాలని ఇక్కడికి మేము వచ్చి ఉన్నాం. హల్లెలూయా, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. విలియం మేరీ బ్రనహాం అండి ప్రవక్త వచ్చాడనంటే కోపం. ప్రవక్తలు ఎక్కడున్నారు? ఆ ప్రవక్త ఏంటి? అవునా అండి? ఆ ప్రవక్తలు ఎక్కడున్నారు? హైదరాబాద్లో బొచ్చుడున్నారు ప్రవక్తలు. మీకు ఇక్కడ ఎంతమంది ఉన్నారు తెలియదు కానీ అది పెద్ద ప్రపంచం ఆడ. హైదరాబాద్ ఒకటే బొచ్చుడున్నారు, పేర్లు పెట్టుకున్నారు ఇంతమంది ఆడ హైదరాబాద్లో. బోలెడు ఎంతమంది బొచ్చాడంటే మీకు అర్థం కాదేమో. నాకు సంబంధంలే, నా భాష నేను మాట్లాడతా ఇక్కడ. లేలే, బొచ్చు అంటే తప్పు మాట బ్రదర్. బొచ్చేడు అంటే వేరే మాట. అది బొచ్చు అంటే తప్పు మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా తెలంగాణ మీకు తెలుసా? సంతోషించండి, కొద్దిగా మంచి భాషలు మాట్లాడుతున్నా. అసలు తెలంగాణ వస్తే దేవునికి స్తోత్రం కలిగి కాక కొంచెం మాట్లాడదు తెలంగాణ. పొద్దున మాట్లాడాను నేను చర్చిలో. క్యారభై జారభై యాసే క్యా బోల్లేగా తుమ్కో. బేకార్ గాడు పొద్దున ప్రసంగం ఉంది వాళ్ళ ఛానల్లో, వినండి కావాలంటే. బేకార్ గాడు ఎవడాడు? బేకార్ గాడు ఎవడాడు? లూసిఫర్. అరే ధైర్యంగా చెప్పు, భయపడేదేముంది? వాడగల అమ్మ రాత్రికి ఇంటికి వస్తాడేమో అనుకుంటే ఆల్రెడీ ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆల్రెడీ ఇంట్లో మా దేవుడు ఉన్నాడు. వాడొచ్చే చేసేదేవులే. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలిగి కాక. హల్లెలూయా. వానితో మంచిగా మాట్లాడేది ఏంటండి? అరే వానికి మంచిగా సంబంధించి మాట్లాడేది ఏంటి? దేవుని స్తోత్రం కలిగి కాక. హల్లెలూయా. ప్రవక్తలు ఉన్నారు అనగానే కోపం. అరే ఈయన ప్రవక్త ఏంది? ఈయన ప్రవక్త అయితే తప్పు, ఇంకొక ఆయన ప్రవక్త అని నూనె బుడ్డి తీసుకుని వచ్చి పాలకులు వస్తే ఓకే మీకు. ఏమండి? ఈయన ప్రవక్త అయితే తప్పు, ఇంకొక ఆయన నూనె బుడ్డి తీసుకుని హైదరాబాద్ నుంచి దాకా వచ్చాడు అనుకో, ఎగబడతారు నూనె కోసం. ఇక మీరు ఖాళీ ఉండదు. నాకు తిప్పాలైంది పోవడానికి రావడానికి. కార్లో పోదు ఇంకా కుదర బ్రదర్. బైక్ మీద వెళ్ళాలంటే బ్రదర్ ఎట్లయితే ఉంది వెళ్ళిపోదాం పదా. బైక్ మీద వచ్చినాం సంతోషంగా. ఆ బైక్ కూడా పోవడంలే. అంత పెద్ద ప్రవక్త మరి ఆయన. ఆయన చేసేదాళ్ళు ఏమిటి? నూనె తెచ్చి నీ ఒకరు కొట్టాలి, తైలాభిషేకం. నేను కూడా చేస్తా తైలాభిషేకం. వస్తారా? నేను కూడా ప్రవక్త అని చెప్పుకుంటా. వస్తారా? నాకు అర్థం కాదు బ్రదర్. ఈ ఒక్కడే ప్రవక్త అంటే ఒప్పుకోరు. ఇంకా ఎవడొచ్చినా ఓకే. ఏ తాగుబోతు వచ్చినా ఓకే, ఏ వ్యభిచారం వచ్చినా ఓకే, సాతాను వచ్చినా ఓకే. ఈయన వస్తే ఒప్పుకోం. ఈయన నిజ ప్రవక్త కాబట్టి, దురాత్మకు కోపం కాబట్టి, మంట కాబట్టి, ఈయన వస్తే పరిస్థితులు తారుమారవుతాయి కాబట్టి, ఈయన వస్తే హృదయాలు క్రీస్తు కొరకు తెరబడతాయి కాబట్టి, ఈయన వస్తే వధువు సిద్ధమవుతుంది కాబట్టి వాడికి మంట. ఈయన వస్తే కోపం. స్తోత్రం కలిగి కాక. కావాలి భూమి తలకిందులు కావాలి. ఆల్రెడీ చాలా సంఘాలు తలకిందులు అయినాయి, చాలా సంఘ కాపురం తలకిందులు అయినారు, చాలా కింద మీద పడి కొట్టుకుంటున్నారు, గిలగిలగల కొట్టుకుంటున్నారు. అర్థమవుతుందా? అది తెలుసా ఆ విషయాలు? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగి గాక, దేవుని మహిమ కలిగి గాక. ప్రవక్తలు ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రవక్తలు ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధనలు కాదు, కొత్త నిబంధనలో ఉన్నారు. కొత్త నిబంధనలో గ్రంథంలో కాదు, ఈ కాలంలో ప్రవక్తలు ఉన్నారు. ఈ కాలంలో ప్రవక్తలు ఉంటారని దేవుడు ప్రవచనాలు చెప్పాడు. మలాకి 4:5-6 ప్రవచనం చెప్తున్నాడు. నేను ప్రవక్త అయిన ఏలియాను మీ యొద్దకు పంపుదును. అంటే అది ఫ్యూచర్ టెన్స్.
భవిష్యత్తులో జరిగే కార్యం గురించి చెప్తూ ఉన్నాడు. ప్రవక్త అయిన ఏలియా మరలా వస్తాడని నమ్మరే చెప్తే ఇంకా చేతిలో తైలం పుట్టి కనిపిస్తారని నమ్ముతారా? ఏమండి, మా చేతిలో ఉంది తైలం పుట్టి, దేవుని వాక్యం అనే తైలపు పుట్టి, వర్తమానం అనే తైల పుట్టి, సర్వసత్యం అనే తైలపు పుట్టి, అది పట్టుకొని తిరుగుతున్నాను. అది పట్టుకొని సగం చెరువుకి వచ్చాను. ఇక్కడ అది పట్టుకొని వచ్చి ఉన్నారు. ఆ తైలంతో తైలాభిషేకం చేసి ఈ సగం చెరువులో మూచేసిపోవాలని ఇక్కడికి వచ్చి ఉన్నాం. యాక్చువల్లీ ప్రైజ్ ది లార్డ్. తైలం పుట్టి ఉంది మా చేతిలో, దేవుని వాక్యం అనే తైలపు పుట్టి. ఆమేన్. టైం చాలా పడుతోంది. నేను ప్రసంగం స్టార్ట్ చేయలేదు ఇంకా. ఓకే, సీరియస్ వాస్తవం స్టార్ట్ చేయలేదు నేను ఇంకా. కాబట్టి నేను స్పీడ్గా షార్ట్ కట్లో చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా? అందరికి ఓకేనా? చివరిలో ఉన్న వాళ్ళకి ఓకేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తాను. నేను అన్ని రెఫరెన్స్ కూడా చదివించాను. చాలా టైం పడుతుంది, చాలా పెద్ద ప్రసంగం, అది తొందరగా ఫినిష్ చేయడం ప్రయత్నం చేస్తాను. సో ప్రవక్తలు ఉన్నారు, పాత నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్నారు, ఈ దినాల్లో కూడా ఉన్నారు, ఉంటారని దేవుడు చెప్పాడు. సంఘము క్షేమాభివృద్ధిలోనికి రావాలనంటే, సంఘము పరిపూర్ణతలకు రావాలంటే ప్రవక్తలు కూడా ఉంటారు అని కొరింథీలో రాశాడు, ఎఫెసీలో రాశాడు ఆయన. ఆమేన్. కాబట్టి పాత నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్నారు, ఈ రోజున సంఘాలలో కూడా ప్రవక్తలు ఉన్నారు. సంఘాలలో ప్రవక్తలు ఉన్నారు, యూనివర్సల్గా ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలు వచ్చి దేవుని యొక్క కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మీరు తర్వాత కాంటాక్ట్ చేయొచ్చు. రెఫరెన్స్లు కూడా ఇస్తాను, మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్తలు ఇప్పుడు కాదు, వాక్యంలో రాయబడింది. అన్నిటికీ కుదురు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట, ఇంగ్లీష్లో రాయబడింది, సిన్స్ ద వరల్డ్ బిగన్, ఈ సృష్టి ఆరంభమైనప్పటి నుంచే ప్రవక్తలు ఉన్నారు. ఓకే, ప్రవక్తల తర్వాత ఎప్పుడో పుట్టాలి, సృష్టి ఆరంభం నుంచే. ఆ రకానికి వస్తే ఆదాము మొట్టమొదటి ప్రవక్త అయి ఉన్నాడు ఆయన. అక్కడ సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతము వరకు కూడా ప్రవక్తలు ఉండబోతూ ఉన్నారు. ఆ లెక్కలోనే విలియం మేరియమ్ బ్రెన్హాం ఒక ప్రవక్తగా దిగి వచ్చి ఉన్నాడు. ఆయన నమ్మి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రవక్తను నమ్మాలి. నువ్వు మోసేని నమ్మితే ఈయన నమ్మాలి, నువ్వు పేతురుని నమ్మితే ఈయన నమ్మాలి, నువ్వు పౌలుని నమ్మితే ఈయన నమ్మాలి, యెషయాని నమ్మితే ఈయన నమ్మాలి, ఇర్మీయాని నమ్మితే ఈయన నమ్మాలి, మోసేని నమ్మితే ఈయన నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవక్తలు నమ్మితే ఈయనను కూడా నమ్మి తీరాలి. ఎందుకంటే వాళ్ళు ఏం బోధించారో ఈయన అదే బోధిస్తున్నాడు కాబట్టి, వారు దేని కొరకు నిలబడతారో ఈయన దాని కొరకు నిలబడుతున్నాడు కాబట్టి నమ్మి తీరాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకనొక దినమున భారతదేశం నుండి దుబాయ్ నుంచి, టర్కీ నుంచి ఒక ముగ్గురు జ్ఞానులు యెరూషలేం బయలుదేరారు. ఓకే, తెలుసా క్రిస్మస్ ప్రసంగం? యెరూషలేం బయలుదేరారు. వారు ఎక్కడ నుంచి బయలుదేరారు? ఒక ఆయన ఇండియా నుంచి బయలుదేరాడు, ఒక ఆయన దుబాయ్ ఆ యొక్క అరబ్ కంట్రీస్ నుంచి బయలుదేరాడు, ఇంకొక ఆయన టర్కీ నుంచి బయలుదేరాడు. ఈ ముగ్గురు బయలుదేరి వెళ్తున్నప్పుడు ముగ్గురిని నడిపిస్తుంది ఏమిటి చెప్పాలి అందరూ? ముగ్గురు దేన్ని చూసి ముందుకెళ్తున్నారు? నక్షత్రమా, నక్షత్రాల? నక్షత్రాలు. ఓకే, ఎందుకంటే గమనించండి, ఆ నక్షత్రం అట ఈ నక్షత్రం లాగా పైన లేదు అది. ఓకే, ఇది దారి చూపే నక్షత్రం, చాలా కిందికి వచ్చింది అది. ఓకే, సో ఈ నక్షత్రాన్ని ఇండియాలో ఉన్న ఆయన ఎండబడుతూ ఉన్నాడంటే దుబాయ్లో ఉన్న ఆయనకి ఎట్లా కనిపిస్తుంది అది? టర్కీలో ఉన్న ఆయనకి ఎట్లా కనిపిస్తుంది అది? ఆ రోజున 3 నక్షత్రాలు వచ్చాయి. ఈ ముగ్గురు జ్ఞానులను నడిపిస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న ఆయన ఒక నక్షత్రాన్ని వెంట పట్టుకొని పోతూ ఉన్నాడు, దుబాయ్లో ఉన్న ఆయన ఒక నక్షత్రం వెంట పట్టుకొని పోతూ ఉన్నాడు, టర్కీలో ఉన్న ఆయన ఒక నక్షత్రం వెంట పట్టుకొని పోతూ ఉన్నాడు. ముగ్గురు అలా ప్రయాణం చేస్తూ, ఒకరికొకరు తెలియదు, ఎవరికి పరిచయం లేదు, ముగ్గురు అలా ప్రయాణం చేస్తూ యెరూషలేంలోనికి వస్తున్నప్పుడు ముగ్గురు కలుసుకున్నారు. 3 నక్షత్రాలు వస్తూ ఉన్నాయి, ముగ్గురు పరిచయం అయ్యారు.
ఏంటయ్యా ఏం జరుగుతోంది? ఇదిగో నక్షత్రాన్ని చూసి వచ్చాం, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడే ఉన్నాడు, ఆయన కొరకు వచ్చి ఉన్నాం. ఎప్పుడైతే ఆ 3 నక్షత్రాలు వస్తూ ఉన్నాయో, వీరు ముగ్గురు కలిసినసరికి యెరూషలేం వచ్చేసరికి 3 నక్షత్రాలు ఒక్క నక్షత్రంగా మారాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత బట్టి నేను చెప్పి ఉన్నాను. దేవుడు ఒక కాలంలో ఒకరికి తండ్రిగా కనిపించాడు ఆయన, ఇంకో కాలంలో కుమారుగా కనిపించాడు ఆయన, ఇంకో కాలంలో పరిశుద్ధాత్మగా కనిపించాడు ఆయన. కానీ యెరూషలేం, ఈ కాలపు ఈ యెరూషలేంకి వచ్చేసరికి ఆయన ముగ్గురుగా ఒక్కడైపోయాడు. ఆయన ఒక్క దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఇదే నూతన యెరూషలేం అయినది. ఈ నూతన యెరూషలేం వచ్చేసరికి ఒక్క దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కాదు, నేను ఒక్కడనే అని చూపిస్తున్నాడు క్లియర్గా ఆయన. అర్థం చేసుకోకపోతేట ఇంకో రకంగా ఆలోచన చేద్దాం దాన్ని. వాళ్ళు ఏం నడిపిస్తుంది వాళ్ళని? నక్షత్రం. అదేంటో నక్షత్రం నడిపించేది ఏంది? కొత్తగా ఉంది ఇది. అరే నక్షత్రం నడిపించడం ఏంటి? ఈ నక్షత్రాన్ని నమ్మేది ఏంది అనుకోరా మీరు? ఈ డినామినేషన్లు ఎంత హుషారంటే, ఆ నక్షత్రం తెచ్చి కట్టే, చెట్టుకు కట్టే, ఇల్లు కట్టే, ఎక్కడ పడితే అక్కడ కట్టే, చర్చిల మీద కట్టేసి. అరే నక్షత్రాన్ని ఎందుకు నమ్ముతున్నావు నువ్వు? ఒక మనిషిని నమ్మడం నీకు ఇష్టం లేదు, కానీ నక్షత్రాన్ని నమ్ముతావు నువ్వు. నక్షత్రం ఏంటండి? దానిలో ఆత్మ ఉందా? నక్షత్రం ఏంటండి? నేను ఆ ప్రసంగం చేసేటప్పుడు ఇంకా క్లియర్గా చెప్పి ఉన్నాను. యాక్చువల్లీ ఆ రోజు ఉన్న నక్షత్రం యోహాన్ అయి ఉన్నాడు. ఆయన బాప్టిజం ఇచ్చి యోహానే ఆ నక్షత్రం అయి ఉన్నాడు ఆయన. అబ్సల్యూట్గా నాకు టైం ఉంటే ఇంకా చాలా చక్కగా వివరించగలుగుతాను నేను. అది చాలా పెద్ద ప్రసంగం, ఆ క్రిస్మస్ ప్రసంగం. ఆ రోజు ఉన్న నక్షత్రం యోహానే వారిని నడిపిస్తూ ఉన్నాడు అక్కడికి. నక్షత్రంలో ఏమిలే, యోహాన్లో ఉందంతా కూడా. యోహానే క్రీస్తుని పరిచయం చేయవాడై ఉన్నాడు. యోహానే గొర్రెపిల్లని పరిచయం చేయవాడై ఉన్నాడు. ఎవరైనా క్రీస్తు దగ్గరికి వెళ్ళాలంటే యోహాను ద్వారానే వెళ్ళి తీరాలంటే పరిస్థితిలో. ఎందుకంటే యోహాను ఆ కాలానికి ముందు ఇవ్వబడినటువంటి ఒక సూచనగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వెళ్తే యేసుక్రీస్తు తన చేతిలో 7 నక్షత్రాలను కలిగి ఉన్నాడు. ఎవరో వచ్చి అడిగారు, అయ్యా ఈ 7 నక్షత్రాలు ఏమిటంటే, ఈ 7 నక్షత్రాలు 7 సంఘాలకు పంపబడిన దూతలని అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 7 సంఘ కాలాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన మొదలుకొని ఇప్పటి వరకు 7 సంఘ కాలాలు జరిగాయి. మనం 7వ సంఘ కాలంలో ఉన్నాం. దాని అర్థం ఏంటంటే మొదటి నుంచి మొదటి నక్షత్రం 2, 3, 4, 5, 6, 7 ద 7th స్టార్, 7వ నక్షత్ర కాలంలో మనం ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్ళాలనైతే నక్షత్రం నీకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు క్రీస్తుని దర్శించాలంటే ఒక నక్షత్రం ఏమిటా నువ్వు వెళ్ళాలి. మన నక్షత్రం ఎవరైతే విలియం మేరీ బ్రహ్మే ఆ నక్షత్రం అయినాడు. ఆ రోజు బాప్టిజం ఇచ్చి యోహాను ఆ నక్షత్రం అయినాడు. ఈ రోజు విలియం మేరీ బ్రహ్మ్ ఆ నక్షత్రం అయినాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఇట్లా మాట్లాడితే కోపం. ఇప్పుడు భలే చెప్పారే. ఎందుకు కోపం? మీరు ఓన్లీ నక్షత్రం అంటే బాగుండేది, పేరు పెట్టారు కదా దానికి. ఓన్లీ నక్షత్రం అంటే అంగీకరిస్తాం, పేరు పెట్టారే. గమనించండి. ఒకరోజు దేవుడు అన్నాడు, ప్రవక్త వచ్చి, అయ్యా వారు నన్ను నిరాకరించారయ్యా అంటే దేవుడు అన్నాడు, నిన్నే కాదయ్యా నన్నే నిరాకరించారు వారు. అంటే మనుషులు కాదు వారు, దేవుని కొరకు నిలబడినటువంటి యోధులు వారు, దేవుని ప్రవక్తలు, సేవకులు, దేవుని ఆత్మలు. 7 సంఘాలకు పంపబడిన 7 దేవదూతలు అన్నాడు. దేవుని ఆత్మలై ఉన్నాయి అవి. ఆమేన్. ఈరోజు మేము అంటున్నటువంటి విలియం మేరీ బ్రహ్మ్ ఆయన ఏదో ఒక ఇది కాదు, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక ఆత్మ అయి ఉన్నాడు ఆయన. స్వయాన దేవుడు పంపిన ఆత్మ అయి ఉన్నాడు ఆయన. ఒక ప్రవక్త అయి ఉన్నాడు ఆయన. ఆయన చెప్పిన ప్రవచనాలలో ఒక్కటి తప్పిపోలేదండి. ఛాలెంజ్, ఒక్కటి తప్పిపోలే. రీసెంట్ కూడా ఒక ప్రవచనం నెరవేరింది. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ విషయంలో ప్రవచనం నెరవేరింది. ఆయన 50 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనం ఈ రోజున నెరవేరింది. అది నమ్మరు. ఈ నిజాలు చెప్తే నమ్మరు. నమ్మాలి. నమ్మితేనే రక్షణ, ఎత్తబాటు లేకపోతే లేదు. మనిషిని నమ్మడం కాదు, మనిషిలో ఉన్న దేవుణ్ణి. మనిషిని నమ్మడం కాదు, మనిషి తీసుకొని వచ్చిన సత్యాన్ని. మనిషిని నమ్మడం కాదు, మనిషి తీసుకొని వచ్చిన దేవుని వాక్యాన్ని, ఈ రోజుకున్న మార్గాన్ని నీవు నమ్మి తీరాలంటి పరిస్థితిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. నక్షత్రం వారిని తీసుకొని వెళ్తా ఉంది. ఈ కాలానికి కూడా నక్షత్రం ఉంది. 7 నక్షత్రాలు ఒక నక్షత్రం. ఆయన పేరు విలియం మేరీ బ్రన్హామ్ ఉన్నాడు. ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ నక్షత్ర కాలంలో వారు ముగ్గురు ఒకటే అని బయలుపరచబడింది. నూతన యెరూషలేము వచ్చేసరికి ఆ ముగ్గురు ఒకటే, ఆ 3 నక్షత్రాలు ఒకటిగా మారి అది నేరుగా దేవుని యొద్దకి, యేసుక్రీస్తు యొద్దకి, పరిశుద్ధాత్మ యొద్దకి తీసుకొని వెళ్తున్నారు. ఆ దినమున దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అన్నాడు, నా రాకడ కన్నా ముందు నేను దూతలను పంపిస్తానని అన్నాడు. వాస్తవానికి పాత కాలంలో మనం చూస్తే ఊర్లలో రాజు వెళ్ళాలనుకుంటే ఆ టైంకి రాజు కన్నా ముందు ఆయన దూతలు వెళ్తారు. ఇదిగో రాజు వస్తూ ఉన్నాడు, జరగండి, మార్గం సరళం చేయండి. రాజు దాకా ఎందుకండి, సీఎం వస్తున్నాడు. ఇది నానా కాన్వాయ్, పోలీస్ కాన్వాయ్ ముందెళ్తాయి. కుయ్ 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 కుయ్. ఎందుకు? మార్గం సరళం చేయాలి. ఒక రాజు వస్తూ ఉన్నాడు. దేవుడు వస్తే ఇంకెలా ఉంటుంది పరిస్థితి? ఒక సీఎం, ఒక రాజు కాదు, దేవుడు వస్తే. అందుకే యేసుక్రీస్తు వచ్చే ముందు ఒక సేవకుని పంపించి ఉన్నాడు. అతడు వచ్చి ఇదిగో దేవుని కర్రపిల్ల వస్తూ ఉన్నాడు అని మార్గం సరళం చేస్తూ ఉన్నాడు. ప్రజల గుండెల్ని సరళం చేస్తూ ఉన్నాడు. సో దట్ ఆయన వచ్చి ప్రజల గుండెలలో కూర్చునిలాగిన, వారి హృదయాల్లో స్థానం సంపాదించలాగిన ఆయన మార్గం సరళం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు రాకడ, మొదటి రాకడ కన్నా ముందు ఒక దూత వచ్చి ఉన్నాడు. వాస్తవానికి చెప్తే, ఉన్న విషయం చెప్పాలంటే, దూత లేకుండా ఆయన రాలేడు. మీరు చెప్పండి, ముందు పోలీసులు లేకుండా సీఎం బయటకు వెళ్తాడా? జగన్ వెళ్తాడా? ఎవరైనా చెప్పండి, వెళ్తాడని వాళ్ళు. మీరు వెళ్తాడని ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటే మా దేవుడు కూడా వస్తాడని. రారు. సీఎం కానీ ఇంకెవరైనా కానీ ఆయనకు ప్రమాదం లేకుండా తొందరగా వెళ్ళిపోయి తొందర రావాలనే ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. కానీ దేవుడు తాను ప్రజల హృదయాల్లో వెళ్ళాలని, ఆ మార్గంను సరళం చేయాలని దేవుడు వస్తాడు. ఎవరు వచ్చినా మార్గం సరళం కావాల్సిందే. సీఎంఓ, రాజో రోడ్ల మీద వెళ్తూ ఉంటారు, కానీ దేవుడు మన హృదయాలలో వస్తూ ఉంటాడు. ఆ హృదయాలలో మార్గం సరళం చేయడానికే దేవుడు ఒక దూతను పంపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా యోహాను వచ్చి ఉన్నాడు మొదటి రాకడ కన్నా ముందు. రెండవ రాకడ కన్నా ముందు ఆయన విలియం మేరీ బ్రన్హామ్ను పంపిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి మార్గం సరళం చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది వచ్చారు, జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గరకు వచ్చారు. కొంతమంది వచ్చి, అయ్యా చాలా మంది నీ గురించి నువ్వే మెస్ అయ్యావనుకుంటున్నారు. చాలా కోట్స్ చాలా ఉన్నాయి నా దగ్గర, అంతగానో క్లియర్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. కొంతమంది వచ్చేసి, అయ్యా నీవు క్రీస్తు అని మేము అనుకుంటూ ఉన్నాం, మెస్ అయ్యావా నీవు? ఎందుకంటే ఆయన చేసే కార్యాలు ఆ విధంగా ఉన్నాయి, అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇక నీవే మా మెస్సయ్య అనుకుంటూ ఉన్నాం అంటే ఆయన అన్నాడు, లేదండి, నేను మెస్సయ్యాను కాదు, నేను క్రీస్తుని కాదు, నేను క్రీస్తుని కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. అయ్యో మీరు తప్పుగా ఆలోచన చేస్తూ ఉన్నారు, నేను అలాంటి వాడని కాదు, మీరే సాక్షులు. నేను చెప్తున్నాను ఇదేనా, నేను క్రీస్తుని కాదు, ఇలా చెప్తున్నాడు ఆయన అక్కడ. ఆమేన్. మీరే సాక్షులు దానికి. ఆయన కేవలం నేను ఆయన ముందు సరళం చేయడానికి వచ్చినటువంటి ఒక దూతనై ఉన్నాను. ఈ రోజున బ్రదర్ బ్రానమ్ను కూడా నువ్వు క్రీస్తువు అంటూ ఉన్నారు. ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు, ఆయనను మొక్కుతూ ఉన్నారు, ఆయన ఫోటోలు పెట్టి దండం పెడుతూ ఉన్నారు, కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు, నానా రకాలుగా పూజలు చేస్తూ ఉన్నారు. ఆయనే దేవుడు అని అంటూ ఉన్నారు. ఆమేన్. యోహానును కూడా అట్లే చేశారు. యోహాను మీరే సాక్షులు, ఇదిగో నేను చెప్పేస్తున్నా, నేను మెస్సయ్యను కాదు. విలియం బ్రానమ్ కూడా అదే మాట అన్నాడు, నేను చెప్పేస్తున్నాను, మీరే సాక్షులు దానికి, నేను దేవుణ్ణి కాదు, నేను యేసుక్రీస్తుని కాదు, నేను మీతో పాటు ఒక సహోదరుడను. ఒకవేళ నేనే మెస్సయ్యనని చెప్పిట్టే నేను అబద్ధకుడను, నేను అబద్ధకుడిగా ఉండదలుచుకోలేదు. క్లియర్గా చెప్పాడు ఆయన. ఎవరైనా అనవచ్చు, మరి ఏమయ్యా మరి ఇట్లా ఆయన ఆరాధన చేస్తున్నారు కదా, ఏం చేస్తామండి, ప్రతి చోట ఉన్నది అది, మేమేం చేయగలుగుతాం? మమ్మల్ని క్షమించండి ఆ విషయంలో. అది ఆ విధంగా తప్పుగా లోకంలో పోయినందుకు మమ్మల్ని క్షమించండి, మేమేం చేయలేదు దాని గురించి. నేను ఆయన ఆరాధించాను, నాకు దేవుడు కాదు ఆయన. ఆయనేంటి దేవుడు అంటే, ఆయన నాలాగ ఒక మనిషి, నాలాగ ఒక పాపి రక్షించబడి ఉన్నాడు. ఆయన దేవుడేంటి?
దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన దేవుడు ఏంటంటే దేవుడు కాదు, ఆయన మనతో మనిషి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందరు నా వైపు వినాలి మాటల్ని. ఆయన మనతో మనిషి ఉన్నాడు. ఆయన చెప్పాడు నేను దేవుణ్ణి కాదని చెప్పి ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు వచ్చినటువంటి ఒక ప్రవక్త అయి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనల్ని క్రీస్తు కొరకు సిద్ధం చేయడానికి వచ్చిన ఒక ప్రవక్త అయి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యోహాను నీవెవరంటే నేను క్రీస్తుని కాదన్నాడు ఆయన. నేను క్రీస్తుని కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ఆమేన్. దేవుడు ఒక్కడే ఉన్నాడు. అందరు నా మాట వినాలి దయచేసి. ఇక్కడ దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఒక్కడే ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా రాయబడింది దేవుడు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ముగ్గురు కాదు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన సర్వాన్ని సృజించిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఆ మాటని. మనుషులు చెప్తా నీవు నమ్మవద్దు, దయ్యాలు చెప్పినా నీవు నమ్మవద్దు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవుడు ఒక్కడే, ముగ్గురు దేవుళ్ళు లేరు అక్కడ ఎట్టి పరిస్థితిలో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక్కడే అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. మధ్యవర్తి కాడు కాదు కానీ దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడై ఉన్నాడు. దేవుడు ఒక్కడని నీవు నమ్ముచు ఉన్నావు, అలాగూ నన్ను నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచు ఉన్నాయి. దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. నేను అదే మాట చెప్పడానికి వచ్చి ఉన్నాను. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాదు, దేవుడు ఒక్కడే. నా మాట కాదు, నా మాట నమ్మొద్దు దయచేసి. ఇక ఎవరి మాట నమ్మొద్దు దయచేసి. విలియం బేరం ప్రాణ మాట నమ్మొద్దు దయచేసి. ప్రవక్త కాదు ఆయన చెప్తున్నది, ఇక్కడ దైవ గ్రంథం అంటే స్వయాన దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు ఒక్కడే. ఆ మాట నమ్మి తీరాలంటి పరిస్థితిలో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన కార్యాలు జరుగుతున్నాయి మన మధ్యలో. దేవుడు మనతో ఉన్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి యెహోవా విట్నెస్, యెహోవా సాక్షులుగా ఉన్నటువంటి పౌలు. ఆమేన్. గమాలియల్ దగ్గర వేదాంత విద్యను అభ్యసించి యెహోవా దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వాడని బాగా తెలుసుకొని వచ్చిన వ్యక్తి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈయనే యెహోవా, యేసుక్రీస్తు యెహోవా అయినాడు, ఒక్కడే దేవుడు అనే సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అనేకమైన విషయాలు ఉన్నాయి, మనకు టైం లేదు కాబట్టి సరిగా మాట్లాడుకునే పరిస్థితులు అనేకమైన విషయాలు ఉన్నాయి. పౌలు యావేను సంబోధిస్తూ, యావే తెలుసా మనకందరికి, యావే అనగా యెహోవా. పౌలు యెహోవాను సంబోధిస్తూ యెహోవా కొరకు రాయబడిన మాటల్ని యేసుక్రీస్తు కొరకు సంబోధిస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అదే మాట యెషయాలో రాయబడింది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అంటే పౌలు ఈ మాట యేసుక్రీస్తు గురించి కొరింథీయుల్లో రాస్తున్నప్పుడు ఈయనే ఆయన, ఈయనే ఆ దేవుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తే ఆ దేవుడు అయి ఉన్నాడని క్లియర్గా చెప్తూ ఉన్నాడు ఆయన అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ప్రకటన 10:7 చూసినట్టయితే అక్కడ ఒక దూత వస్తాడని, ఆయన కొన్ని మర్మాలు తీరుస్తాడని, లోనున్న విషయాలు బయటకు తెస్తాడని, 7వ దూతగా ఉంటాడని. సో ఈరోజు నేను అడగదలిచాను ఏంటంటే, ఈయన 7వ దూతగా రాయబడినప్పుడు మరి మొదటి నుంచి 6 దూతలు ఎవరు? ఇది ఎప్పుడు జరగబోతా ఉంది?
ఈ 6 దూతలు ఎప్పుడు రాబోతూ ఉన్నారు? ఈ 7వ దూత ఎప్పుడు రాబోతూ ఉన్నాడు? ఈ 7వ దూత పరిచయం ఎప్పుడు చేయబోతూ ఉన్నాడు? ఒకవేళ ఇప్పటికే అది జరగకపోతే మనమంతరం ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అవునా అండి? మనమంతరం ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఎత్తబాటు అయిపోతే, ఎత్తబాటు తర్వాత జరగడానికి ఏ సంఘ కాలాలు ఉండవు, అక్కడ ఏ సంఘాలు ఉండవు. కానీ సంఘాలకు దేవుడు లెటర్ రాస్తూ ఉన్నాడు. అంటే మీరు బాగుపడాలని, ఎత్తబాటులో పైకి వెళ్ళాలని లెటర్ రాస్తూ ఉన్నాడు. దాని ఉద్దేశం ఏంటంటే ఎత్తబాటు కన్నా ముందే 7 దూతలు రావాలి. 7వ దూత అంటే ఎత్తబాటుకు దగ్గరగా ఉండే చివరి దూత అయి ఉన్నాడు ఆయన. ఈ కాలంలో, అది కూడా మన కాలంలో, అదే చివరి కాలం అయినది. ఈ కాలంలోనే వచ్చే దూతగా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ కాలంలో వచ్చే దూత చివరి దూతగా ఉన్నాడు. ఆ దూతకి ఇవ్వబడిన ఉద్యోగం ఇంకోటి ఏంటంటే ఆయన మర్మాలను బయటికి తీస్తాడు. హల్లెలూయా. సో ఎవరైనా సరే, ఏ సేవకుడైనా సరే, మేము ప్రేమిస్తున్నాం అందరూ కూడా. మరలా చెప్తున్నా, మేము ప్రేమిస్తూ ఉన్నాం. హల్లెలూయా. నేను అమెరికా వాడిని కాదు. ఆమేన్. హల్లెలూయా. నేను భారతీయుడే, నేను భారతీయునే. హల్లెలూయా. తెలంగాణ నుంచి వచ్చి విన్నాను. భారత పౌరసత్వం కలిగిన వాడను. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యాన్ని బోధించుకుంటాం మనం. హల్లెలూయా. ఎవరైనా సరే సేవకులు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం. దయచేసి చెప్పాలి, ఈ 6 దూతలు ఎప్పుడు వచ్చారు? 7వ దూత ఎప్పుడు వచ్చాడు? ఎందుకంటే వాక్యంలో రాసిందిగా, అది రాసిందంటే నెరవేరాలి. మరి దయచేసి చూపించాలి, ఈ 6 దూతలు ఎవరు? 7వ దూత ఎవరు? ఎవరికి తెలియదు ఆ విషయం? ఎవరికి తెలియదు ఆ విషయం? ఈ 6 దూతలు ఎవరు? 7వ దూత ఎవరు? ఎవరికి తెలియదు ఆ విషయం? కానీ ఈ రోజున మాకు తెలుసు ఆ విషయం. 6 దూతలు ఎవరు? 7వ దూత ఎవరు అనేది. ఈ 7వ దూత ఎత్తబాటు కన్నా ముందు వచ్చే దూత అయినాడు. ఎత్తబాటుకు సిద్ధం చేసే దూత అయినాడు. 2వ రాకడ వరకు మార్గము సరళం చేసే దూత అయినాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నువ్వు ఎత్తబాటులో వెళ్ళాలంటే ఈ దూత యొక్క వర్తమానంలోనే ఉండాలి. ఈ 7వ దూత యొక్క పరిచర్యలోనే ఉండాలి. ఈ 7వ దూత తీసే మర్మాలను అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. మర్మాలు అంటున్నారు. ఏం మర్మాలయ్యా? ఏం మర్మాలంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది 7 ముద్రలను ముద్రించారట. మరి ఆ ముద్రల్లో ఏముంది? బయటికి రావాలిగా. అవునా? 7 ముద్రలో ఏముంది? బయటికి రావాలిగా. నేను ఒక మాట అడుగుతాను. విలియం బ్రానమ్ ఇట్లా చెప్పాడు, అట్లా చెప్పాడని ఏడవడం కన్నా జాన్ ద బ్యాప్టిస్టే చెప్పాడు. సర్ప సంతానమా అన్నాడు ఆయన. నాకు తెలవాలి ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది నోట్లో. ఏమండి, ఆయన నోట్లో ఆ పేరు ఎందుకు వచ్చింది? సర్ప సంతానము, సర్పానికి పిల్లలు ఉన్నారనేది ఆయనకి ఎవరు చెప్పారు? ఆ పేరు ఎలా వచ్చింది ఆయన నోట్లో? అరే ఈరోజు నేను చెప్తున్నాను, విలియం బ్రానమ్ చెప్పాడను, ఇంకెవరు చెప్పారని కాదండి. జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్టిజం ఇచ్చి యోహాను, ఆ పేరు ఎందుకు తీశాడు? ఎవరైనా జవాబు చెప్పాలి నాకు దానికి. ఎవరైనా జవాబు చెప్పాలి నాకు దానికి. దానికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. ఆ విషయానికి వస్తే కొన్ని విషయాలు ఉన్నాయండి నా దగ్గర. అందరు వినండి, జాగ్రత్త వినండి. కాసేపట్లో ముగిస్తున్నాను నేను. ఓకే, కాసేపట్లో ముగిస్తూ ఉన్నాను. జాగ్రత్త వినండి. ఏదని తోటలోనంట అవ్వమ్మ ఒక చెట్టు దగ్గరకు వచ్చిందట. మీ లెక్కనే అనుకుందాం, చెట్టు దగ్గరికే వచ్చింది. ఈ చెట్టును చూస్తే చూపునకు చాలా రమ్యమైనదిగా, నాకు అర్థమైతే లోకంలో రమ్యంగా కనిపించే చెట్టు ఏది ఉందో ఏమండి? లోకంలో రమ్యంగా కనిపించే చెట్టు ఎక్కడుందో నాకు అర్థం కావడలే. ఈ చెట్టు తెలివినిచ్చే జ్ఞానం ఇచ్చే చెట్టులా కనిపిస్తున్నాడు. అరే ఇక చెట్లే తెలియని జ్ఞానం ఇస్తే స్కూల్లో పోవడం ఎందుకో, కాలేజీలో పోవడం ఎందుకో నాకు అర్థమవుతలే. ఏమేన్ దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అంటే మనం ఆలోచించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి అక్కడ. జగదుత్పత్తి నుంచి కొన్ని మర్మాలు ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే ఏదైనా తోటలో కొన్ని మర్మాలు ఉన్నాయని వాక్యం చెప్తా ఉన్నది. ఆ మర్మాలు బయటకు రావాలంటే 7వ దూత రావాలి, మర్మాలను బయట తీసుకొని రావాలి. 7వ దూత లేకుండా ఏదైనా ఏం జరిగిందో మనకు తెలియదు. 7వ దూత లేకుండా ఆ చెట్టు రమ్యంగా ఎందుకు కనిపిస్తుందో మనకు తెలియదు. 7వ దూత లేకుండా ఆ చెట్టు వల్ల తెలివి ఎలా వస్తుందో మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఆ చెట్టును తింటే ఎందుకు చేస్తారో నాకు తెలియదు. ప్రకటన 7 ప్రకారం ఒక ప్రవక్త రావాలి. ఆమేన్. ఆ ప్రవక్త వచ్చి తన యొక్క ఆ పరిచర్యలో
దేవుని గ్రంథంలో దాచబడిన మర్మాలను బయటకు తీయాలి ఆయన. ఆ మర్మాలలో ఒకటి ఈ బ్యాప్టిజం కూడా. ఆ మర్మాలలోనే చాలా మర్మాలు, అంటే ఆయన తీసే ఆ మర్మాలలో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకే క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 300 సంవత్సరాల నుండి మరుగుపరచబడింది ఈ అంత్య దినాలలో బయలుపరచబడింది. అది ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ ద రీజన్ మనం ఆ తప్పుడు బోధల్ని దాటుకొని నిజ బోధలోనికి రాగలిగి ఉన్నాం, నిజ బ్యాప్టిజంలోనికి రాగలిగి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే జాగ్రత్త గమనించండి, ప్రవక్త అనేవాడు ఉన్నాడు. ప్రవక్త రావాలి. దేవుడు ఏలియాను పంపిస్తానని అన్నాడు. మొట్టమొదటిగా ఏలియా వచ్చి ఉన్నాడు. ఏలియా తర్వాత ఎలీషా మీదకి ఏలియా వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత బ్యాప్టిజం ఇచ్చి యోహాను మీదకి ఏలియా వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత విలియం బ్రానా మీదకి ఏలియా వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత మరలా ఏలియా యూదులకు రాబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు నంబర్స్లో పనిచేస్తాడు. ఆమేన్. సో నలుగురుగా దేవుడు పంపజాలడు, ఖచ్చితంగా 5లో పంపాల్సి వస్తుంది దేవుడు. హల్లెలూయా. అంటే 5లో దేవుడు పంపాలి. 5 కృపకు సాదృశ్యంగా ఉంది. ప్రవక్త కృపకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని యొద్ద నుంచి కృపను తీసుకొని వచ్చి వాడు ప్రవక్త అయి ఉన్నాడు. సో 5లో దేవుడు ప్రవక్తను పంపాలి. సో ఒకవేళ ఈరోజు ఏలియా గినక రాకపోతే యూదులకు ఒక ఏలియా రాబోతున్నాడు. ఆయన నంబర్ 4గా ఉంటుంది. ఆయన నంబర్ 4గా ఉంటే దేవుడు 4లో పనిచేయడు, కృప 5లో పనిచేస్తాడు. కృప 5లో కావాలనంటే ఆ ఏలియా కన్నా ముందే ఇప్పుడు ఒక ఏలియా రావాలి. ఆ ఏలియానే మలాకి 4:5-6లో రాయబడింది. అక్కడ ఏలియాని నేను మరలా మీ కొరకు పంపుదును అంటే ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో జరగబోయే కార్యం ఈ దినాల్లో జరుగుతుందని దేవుని యొక్క వాక్యం క్లియర్గా సెలవిస్తూ ఉంది అక్కడ. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రవక్త లేకుండా లోకానికి రక్షణ ప్రకటించబడదు. యేసుక్రీస్తు స్వయాన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన ప్రవక్తలు లోకానికి వాక్యం తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రవక్తల ద్వారానే దేవుడు బయటకు వస్తూ ఉన్నాడు. నేను చాలా బోధించి ఉన్నాను నిన్న మొన్న అంతకుముందు వారంలో. దేవుడు డైరెక్ట్గా వచ్చి మనకు కనిపించాడు. ఒకవేళ దేవుడు కనిపిస్తే మనం బ్రతకలేం. మనం బ్రతకాలంటే దేవుడు ఒక రూపంలో ఒక వస్తువును వాడుకొని మన యొద్దకు రావాలి. ఆ వాడుకునే వస్తువే ప్రవక్తలై ఉన్నారు. ప్రవక్తలో దేవుడు వస్తాడు. ప్రవక్తలో దేవుడు వచ్చి తన యొక్క వాక్యాన్ని మాట్లాడతాడు. ఆయన ప్రవక్త లేకుండా దేవుడు మాట్లాడాడు. ప్రవక్త లేకుండా దేవుడు తన కార్యాలను చేయడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నాడు, ఆమోస్లో రాశాడు, తన సేవకులకైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. నథింగ్. ఆయన ఏమీ చేయడు. ప్రతిదీ ప్రవక్తల ద్వారానే వివరిస్తాడు ఆయన. అందుకే ఈరోజు ప్రవక్త లేడు అని అంటే దేవుడు లేడు. ఈరోజు ప్రవక్త ఉండి తీరాలి ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. బ్రదర్, నేను ఇట్లా అరుస్తాను, నా సౌండ్ తగ్గించాలంటే మీరే తగ్గించుకోండి. ఓకే, నా వాయిస్ ఇంతే, నా ప్రసంగం ఇట్లా వస్తుంది. ఓకే, దేవుని స్తోత్రం కలిగిన గాక. నన్ను కంట్రోల్ చేయాలంటే స్పీకర్లలో మైకులలో మీరే కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రవక్త ద్వారానే దేవుడు రక్షణను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రవక్త ద్వారానే దేవుడు కృపను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయడు. దేవుడు ఈ దినాలలో ఏమైనా చేయాలంటే ప్రవక్త ఉండాలి. ఆయనకు చెప్పే దేవుడు చేస్తాడు. దేవుడు చెప్తున్న మాట ఆమోస్లో ఆ విషయాన్ని. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ విషయానికి వస్తే ఈరోజు ప్రవక్త ఉన్నాడు. ఎందుకంటే ప్రవక్తలు చెప్పకుండా ఏం చేయనన్నాడు అంటే ప్రవక్త ఉండాలి. ఈ దినానికైనా కార్యాచరణ ప్రకటించాలి. ఒక విషయాన్ని గమనించండి, రాబోతుంది మరణం రాబోతుంది, ప్రళయం రాబోతుంది, లేదా నరకం రాబోతుంది అని దేవుడు మరలా వచ్చి ప్రకటిస్తాడా? లేదండి. నోవాహు దినాలలో కూడా దేవుడు కాదు వచ్చి ప్రకటించింది, నోవాహు ప్రకటించాడు అక్కడ. ఆమేన్, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ దినాలలో కూడా దేవుడు రాడు స్వయాన. దేవుని కొరకు సేవకులు ఉన్నారు, దేవుని కొరకు ప్రవక్తలు ఉన్నారు, దేవుని కొరకు వాక్యాన్ని మోసుకొని పోయే జనాంగం ఉన్నారు. వారి ద్వారానే దేవుడు లోకానికి రక్షణ అందిస్తాడు ఆయన. సో ప్రవక్తలను దాని కొరకే పెట్టుకున్నాడు. ఈ దినాలలో ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలకు చెప్పే ప్రతి విషయాన్ని చేస్తాడు ఆయన. ప్రవక్తలకు చెప్పకుండా ఏ విషయాన్ని చేయనని చెప్పేసి ఆయన మాట ఇస్తున్నాడు. దేవుని మాట, ఆయన మాట తప్పేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున బోధించే ఈ అంత్యకాల వర్తమానం ఇది ఎంత ఖచ్చితమైందంటే, అంటే తెలుగులో దానికి పదం ఏమొస్తుందో తెలుసు, యాక్యురసీ.
యాక్యురసీ అంటే ఖచ్చితమైనది, రుజువు చేయబడిన, ఖచ్చితంగా సరిగా నీకు అర్థం చేయించేటటువంటి అంత్యకాల వర్తమానం. ఇది చాలా యాక్యురసీ కలిగినది. ఈ వర్తమానం ఏదైనా చెప్తుందంటే అది ఖచ్చితంగా బైబిల్ ఉండి తీరుతుంది. ఎందుకంటే అది ఖచ్చితమైన యాక్యురసీతో చెప్తా ఉంది. లేఖనాల రుజువు పరుస్తూ ఉంది. అది సాక్ష్యాలను తీసుకొని వస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెఫరెన్స్లు ఇచ్చి మాట్లాడుతుంది. అది క్లియర్ కట్గా ప్రతిదీ యాక్యురసీతో మాట్లాడుతుంది. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వర్తమానం ఏమిటంటే మత్తయి సువార్తలో రాయబడినటువంటి ఇదిగో పెళ్లి కుమారుడు అని ఒక ఆయన కేక వేస్తూ ఉన్నాడే, ఆ కేకనే ఈ వర్తమానం అయినది. యేసుక్రీస్తు ఇప్పుడు మరలా చనిపోవడానికి రావడం లేదు, కానీ ఆయన సింహ రూపంలో రాబోతూ ఉన్నాడు. ఆయన వరుడుగా రాబోతూ ఉన్నాడు. తన వధువు కొరకు రాబోతూ ఉన్నాడు. ఆయన మొదటగా వరుడుగా వచ్చిన తర్వాత ఆ తర్వాత సింహ రూపంలో మరలా రాబోతున్నాడు 3వ రాకడలో. ప్రైజ్ ది లార్డ్. ఈ 2వ రాకడలో ఆయన వరుడుగా రాబోతూ ఉన్నాడు. ఆ వరుడుగా రాబోతున్నప్పుడు ఆయన రాకన్నా ముందు అక్కడ ఒక కేక వినబడుతుంది, ఇదిగో పెళ్లి కుమారుడు. అంటే ఆయన ఎదుర్కోవాలంటే ఒక కేక కావాలి. ఆయన ఎదుర్కోవాలంటే ఒక వ్యక్తి తెలియజేయాలి. ఆయన రాకడ గురించి తెలవాలంటే ఒక వ్యక్తి కేక వేసేవాడు అక్కడ ఉండాలి. ఆ కేక ఎవరు వేశారు? ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. సిద్ధమేనా? కేక వినకపోతే ఎట్లా సిద్ధం? నువ్వు కేక వినాలి. ఒక కేకను దేవుడు వేస్తూ ఉన్నాడు. ఆ కేక కొరకు ఒక ప్రవక్తను పంపి ఉన్నాడు. ఆ ప్రవక్త కేకలు వేస్తూ ఉన్నాడు, ఇదిగో పెళ్లి కుమారుడు. బ్రదర్ బ్రానమ్ పరిచర్యలో ఆయన కేక వేసింది ఒకటి, లో ద బ్రైడ్ గ్రూమ్ కమెత్. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు. తన పరిచర్య అంతా కూడా అదే కేకలు వేస్తూ ఉన్నాడు, ఇదిగో పెళ్లి కుమారుడు. ఆయన కొరకు ఎదురు చూడండి. ఆయన కేక, ఆయన పరిచర్య పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని హల్లెలూయా. ఆ కేకనే ఈ వర్తమానం అయినది. ఆ కేక వేసేవాడే ఈ ప్రవక్త అయి ఉన్నాడు. నువ్వు నమ్మాలా మాటని. నమ్మితేనే ఆ కేక నీకు అర్థమవుతుంది. నమ్మకపోతే ఒక పిచ్చోని కేకని కూర్చావు, నమ్మకపోతే దుర్బోధాన్ని కూర్చావు. నువ్వు నమ్మితే ఆ కేకలో ఏముందని నీకు అర్థమవుతుంది. ఆ కేకలో స్వయాన యేసుక్రీస్తుల వారు కనిపిస్తూ ఉన్నారు. పెళ్లి కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు కనిపిస్తూ ఉన్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కేకను వినే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వర్తమానం చాలా యాక్యురేట్ గా ఉన్నది. అది నీకు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంది, రుజువులతో మాట్లాడుతూ ఉంది, వాక్యము చేత సపోర్ట్ చేయబడింది. దానికి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడబడతా ఉంది. ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. అమితమైన జ్ఞానం ఉన్నది దీని లోపల. హల్లెలూయా. జగతుత్పత్తి కన్నా ముందు ఏం జరిగిందో ఈ వర్తమానం చెప్తా ఉన్నది. సృష్టిలో ఏం జరిగిందో ఈ వర్తమానం చెప్తా ఉంది. ఈ రోజు ఏం జరగబోతుంది వర్తమానం చెప్తా ఉంది. సృష్టి తర్వాత ఏం జరగబోతుంది వర్తమానం చెప్తా ఉంది. ఎత్తబాట్లో ఏం జరగబోతుంది ఈ వర్తమానం చెప్తా ఉంది. 2000 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఈ వర్తమానం చెప్తా ఉన్నది. 1000 ఏళ్ల పరిపాలన గురించి ఈ వర్తమానం మాట్లాడుతుంది. అనేక విషయాలను క్లియర్ కట్ గా ఈ వర్తమానం వివరిస్తా ఉంది. ఇది మామూలు వర్తమానం కాదు. ఇది ఏదో మామూలు బోధ కాదు. ప్రైజ్ ది లార్డ్. జగదుత్పత్తి కన్నా ముందు చూసి ఎప్పుడైతే వెలుగు కలుగాక అన్నాడో అక్కడి నుండి మరలా సృష్టి ఎంతవరకు ఉండబోతుందో అక్కడి వరకు తెలియజేస్తా ఉంది. నువ్వెక్కడి నుంచి వచ్చావో మాట్లాడుతుంది వర్తమానం. నువ్వేం చేస్తున్నావు వర్తమానం మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడ వెళ్ళబోతున్నావో ఈ వర్తమానం మాట్లాడుతూ ఉంది. అది నీ భవిష్యత్తును తెలియజేస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎత్తబాటు కొరకు మార్గాన్ని సిద్ధం చేస్తా ఉన్నది. ఏలియా గురించిన వర్తమానం ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నది. ఏలియా గురించిన విషయాలను తెలియజేస్తా ఉన్నది. క్రీస్తు విరోధి గురించిన విషయాలను తెలియజేస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రెసెంట్ ఉన్నటువంటి పరిచర్య, ప్రెసెంట్ ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి గురించి తెలియజేస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చరిత్ర కన్నా ముందున్నటువంటి జ్ఞానాన్ని ఇస్తా ఉన్నది. చరిత్ర తర్వాత ఉండే జ్ఞానాన్ని ఇస్తా ఉన్నది. చరిత్రలో ఉండే క్లారిటీని ఇస్తా ఉన్నది. నిన్ను క్రైస్తవునిగా మారుస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిన్ను క్రైస్తవునిగా మార్చేది ఈ వర్తమానం అయినది. నేను ఆరంభంలో చెప్పినట్టుగా ఈ వర్తమానమై సత్యాన్ని తెచ్చింది. ఆ సత్యాన్ని అంగీకరించి వాడే క్రీస్తు యొక్క బిడ్డ అయి ఉన్నాడు, క్రీస్తు యొక్క శిష్యుడు అయి ఉన్నాడు, క్రీస్తు యొక్క వధువు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. పౌలు ఏం చెప్పాడో నేను అదే చెప్తున్నాను. పేతురు ఏం చెప్పాడో నేను అదే చెప్తూ ఉన్నాను. అవునా అండి? ఏమండి? నిన్న చెప్పిన విషయాలు కానీ, ఈరోజు చెప్పిన విషయాలు కానీ, ఇంకా ఫ్యూచర్లో చెప్పే విషయాలు కానీ పేతురు ఏం చెప్పాడు అదే చెప్తూ ఉన్నాం. మా సొంత బోధ ఏమిలే,
మా సొంత మాటలు ఏమీలే. ఆమేన్. ఈ కాలానికి ప్రవక్త అంటూ ఉన్నామే. ఆయన కూడా పేతురు ఏం చెప్పాడు అదే చెప్పాడు ఆయన. పౌలు ఏం చెప్పాడు అదే చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు ఏం చెప్పాడు అదే బోధించాడు ఆయన. మేము కూడా వాళ్ళు ఏం చెప్పారో దాన్నే బోధిస్తూ ఉన్నాం. ఇది దుర్బోధ కాదు, ఇది అసలు శిస్తులైన నిజ సత్య బోధ. ఇదే సర్వ సత్యమైనది. ఆ దేవుని యొద్దకు సర్వోన్నతుని యొద్దకు నడిపేటటువంటి సర్వ సత్యమైనది ఇది. నీవు నమ్మినట్లయితే ఎత్తబాటులో పైకి వెళ్ళగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మేము ప్రేమగానే వస్తాం, ప్రేమగానే చెప్తాం. ప్రేమనే మా ఉద్దేశం. ప్రేమ తప్ప వేరే చట్టం లేదు, ప్రేమ తప్ప వేరే విషయాలు లేవు. ప్రేమనే చూపిస్తాం, ప్రాణం కన్నా ప్రేమిస్తాం, ప్రాణం పెడతాం మేము. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు మొన్న ఓ సంవత్సరం క్రితం ఎప్పుడు, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వారు కొంతమంది వచ్చారు, ఆంధ్రాలో కూడా వచ్చారు, ఊరూరులో తిరుగుతున్నారు, ఇలా మోసం చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మేమెవరిని మోసం చేయడం లేదండి. ఇంకా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ మేము సమస్య ఊరూరి మీద పడుతున్నాం అనుకుంటే మేము ఊరూరి మీద పడడం లే, మేము మొత్తం ప్రపంచం మీదనే పడ్డాము ఈ దినమున. ప్రపంచము తలకిందులంటే ఇదే. ప్రపంచము తలకిందులంటే ఇదే. అలా అంటున్నారు. ఊరూరు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇండియాలో వచ్చారు, ఊరూరికి వస్తున్నారు, ఆంధ్ర తెలంగాణలో వచ్చారు. లే ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య. ప్రపంచమంతా లొల్లి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు. ఇదే సమస్య. ఎక్కడ చూసినా వీళ్ళే, ఏ ఊర్లో చూసినా ఇదే బోధ, ఎక్కడ చూసినా ఇదే మనుషులు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇలా ఎదుగుతున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు దాంట్లో కాబట్టి, దేవుని జీవం ఉంది కాబట్టి ఆ వధువు వృక్షం అలా ఎదుగుతా ఉన్నది, పెద్దగా అవుతా ఉన్నది ఆ వధువు వృక్షం. ఎందుకంటే ఆ వధువులో దేవుడు ఉన్నాడు, జీవం అనేది ఫలములను తీసుకొని వస్తుంది కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రాణం వచ్చుకొని అబద్ధ బోధకుడు ఏం అబద్ధం చెప్పాడు ఆయన? ఏం అబద్ధం చెప్పాడండి? నిజవాక్యాన్ని చెప్పడమే అబద్ధమా? అంతేనా? ఆయన మీద దోషం వేస్తున్నారు పాపం. ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన సత్యాన్ని బోధించాడు, ఆయన నిజవాక్యాన్ని బోధించాడు. ఆయనే తప్పు చేయలే, ఏ అబద్ధం మాట్లాడలే, ఏ దుర్బోధం మాట్లాడలేదు. ఆయన నిజవాక్యాన్ని, నిజ సత్యాన్ని, నిజ బోధను, యేసుక్రీస్తును వాస్తవాన్ని చెప్పాలంటే ఆయన పరిచర్య ఎంత గొప్పదంటే ప్రపంచం యేసుక్రీస్తును మర్చిపోయింది. అసలు రూపాన్ని పరిచయం చేశాడు ప్రపంచానికి ఆయన. ఈయన యేసుక్రీస్తు. అందుకే మర్మమైన క్రీస్తు, దేవుని యొక్క మర్మమైన క్రీస్తు బయలుపరచబడ్డాడు ఈ దినాలలో. ఆయన మర్మమైపోయాడు. ఆయన అది కూడా గొప్ప మర్మం. ఆయన పరిచర్యలో ఒక భాగం ఆయన కూడా బయలుపరచబడి ఈ దినాన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మర్మాలు బయట పెట్టినందుకు దుర్బోధకుడు ఆయన. ఆమేన్. దేవుడు ఎలా చెప్తే అలా చేసినందుకు దుర్బోధకుడు ఆయన. పరలోకం వెళ్ళడానికి మార్గం చూపించినందుకు దుర్బోధకుడు ఆయన. ఎత్తబాట్లో వెళ్ళడానికి ఏ రకంగా వెళ్ళాలో చెప్పినందుకు దుర్బోధకుడు ఆయన. ఏ రకంగా దుర్బోధకుడు అయ్యాడు? ఆమేన్. అరే గాంధీ తాత కొన్ని మంచి మాటలు చెప్తే చర్చలో కూడా తీస్తాం ఆయన పేరు. గాంధీ తాత ఇట్లా అన్నాడు, అవునా అండి? మనం ప్రేమిస్తాం గాంధీ తాతని. అంబేద్కర్ ఇలా అన్నాడు, ఇలా చేశాడు, ఇలా అన్నాడు. అంబేద్కర్ గురించి తీసుకుంటాం, ఆయన కూడా ప్రేమిస్తాం మనం. మంచి చెప్తే ఎవరు చెప్పినా వాళ్ళ పేరు తీసుకొని చెప్తాం ఇక్కడ. ఇలానే ఏంటంటే ఆయన పేరు తీస్తారు, ఆయన పేరే చెప్తారు. అరే అందరి పేర్లు తీస్తాం, సాధు సింగర్ పేరు కూడా తీస్తాం. ఏమన్నా చాలా మంది వారి పరిచర్యలలో వారి సేవకులు వారి యొక్క తండ్రుల పేర్లు తీసి చెప్పుకుంటూ ఉంటారు. తప్పేముంది దాంట్లో? అంటిల్ అండ్ అన్లెస్ అతడు దుర్బోధకుడని ప్రూవ్ చేసేదాకా ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడే హక్కు కూడా ఉంది. ఎందుకంటే సత్యాన్ని బోధించిన వాడిగా ఉన్నాడు ఆయన, సత్యాన్ని తీసుకొని వచ్చిన వాడిగా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమనంటే ఆయన పేరు బైబిల్లో ఉందా? కామన్గా అడిగే ప్రశ్న ఒకటే, ఆయన పేరు బైబిల్లో ఉందా అండి? ఎట్లా నమ్మాలి ఆయనని? నేనంటాను పౌలు పేరు బైబిల్లో ఉందా ఆయన పుట్టకన్నా ముందు? పేతురు పేరు బైబిల్లో ఉందా పుట్టకన్నా ముందు? యేసుక్రీస్తు పుట్టకన్నా ముందు ఆయన పేరు బైబిల్లో ఉందా? అంటే ఆయన పేరు లేదు కాబట్టి నమ్మరా ఆయనని? ఆ రోజు వచ్చిన వారు నమ్మరా? నీ పేరు బైబిల్లో లేదు నిన్ను నమ్మమన్నారా? నమ్మేవాళ్ళు నమ్మారు. ఎవరికైతే ప్రత్యక్షత అనుగ్రహించబడిందో,
ఎవరైతే నమ్మడం కొరకు నిర్ణయం చేయబడ్డారో, ఎవరైతే ఎన్నికలు ఉన్నారో వారు నమ్మి తీరారు ఖచ్చితంగా. దేవుని స్తోత్రం కలిగిన గాక. నాకు పేరుతో సంబంధంలే, ఆయన బోధించే బోధనతో సంబంధం, ఆయన పరిచర్యతో సంబంధం, పేరు ఉందా లేదా సంబంధంలే, ఆయన ఉద్యోగం రాయబడిందా లేదా, అక్కడ యేసుక్రీస్తు గురించి రాయబడింది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మాని అనే పేరు పెట్టదు, ఈయన ఇమ్మాని నమ్ముతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యోహాను గురించి రాయబడింది, అరణ్యంలో కేక వేయవలసిన శబ్దము, నేను నమ్ముతాను దాన్ని. ప్రైజ్ ది లార్డ్. బ్రాహ్మణం గురించి కూడా రాయబడింది మలాకి 4:5 ఇదిగో ఆయన రాబోతున్నాడు, ఏలియాను మరలా పంపుతాను. ప్రకటన 10:7 రాయబడింది, నేను నమ్ముతాను దాన్ని. నమ్మడం కొరకే జగత్తుత్పత్తి కన్నా ముందే నేను నిర్ణయం చేయబడి ఉన్నాను దానికి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అప్పుతోనే దయ్యాన్ని పట్టుకొని ఒక ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడట. ఓకే, పౌలు వచ్చి ఆ దయ్యాన్ని నిలగొట్టాడు. వాడు పౌలు మీద ఎగబడ్డాడు. ఇక నువ్వు నా వ్యాపారాన్ని చెడగొడుతుంది. నేను అందరూ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దాన్ని. నేను బయటకు మాట్లాడేగా ఇంతే మాట్లాడతా, మీకు అర్థం కావాలని. ఏమే పుతోను దయ్యాన్ని ఆయన స్వస్థపరిస్తే ఏమైంది? నా బిజినెస్ చెడగొట్టావు నువ్వు, నా లాభం చెడిపోయింది, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలే అని గొడవ పెట్టుకున్నట్టు వచ్చాయన. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఏం చేస్తాం? సత్యం బోధిస్తే దయ్యం పోతుంది ఖచ్చితంగా. దయ్యం పోయిందంటే ఏం పోతుంది? వ్యాపారం పోతుంది. వ్యాపారం పోయిందంటే నా పానం మీద వచ్చి పడతారు. అంతేగా. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిరి గాక. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు దాన్ని, ఏదో అట్లా చూచాక అందించి వెళ్దామని ఆశపడుతున్నాను. ఇంకొక ఆయన గారడి వాడైనటువంటి బర్యేసు ఒక ఆయన ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలిగింది గాక. గారడి చేస్తూ డబ్బు సంపాదించుకునేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని కూడా మీరు చదువుకోవాలని మీకే వదిలేస్తూ ఉన్నాను. చదువుకుంటే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా పరిచర్య చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. 5 నిమిషాలు ముగిస్తున్నాను, చాలా టైం అయిపోయింది. 5 నిమిషాలు. ఎవరైనా పరిచర్యలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త పరిచర్యలు చేయాలి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. దేవునికి భయపడి పరిచర్యలు చేయాలి. నువ్వు ఏ డినామినేషన్ అయినా, ఏ సంఘ శాఖలైనా, నువ్వు ఎవరైనా ఏం బోధించినా దేవునికి భయపడి సేవ చేయాలి. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్నే చెప్పాలి. దేవుడు నడిపించిన మార్గంలో సంఘాన్ని నడిపించాలి. దేవుడు బోధించిందే నువ్వు బోధించాలి. దేవుడు ఏది పలకమంటే దాన్నే నువ్వు పలకాలెట్టి పరిస్థితిలో, వేరేది పలకడానికి లేదు. దేవుడికి స్తోత్రం కలిగింది గాక. దేవుడు చెప్పిన మాటలే నువ్వు చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏముందో దాన్నే నువ్వు బోధించాలి. పరిశుద్ధ గ్రంథం దాటి నువ్వు బోధించడానికి లే, అలా ఎలా ఉంటే దాన్ని నువ్వు బోధించి తీరాలెట్టి పరిస్థితిలో. దేవుడికి స్తోత్రం కలిగింది గాక. ఏమైనా హల్లెలూయా. అయితే ఒక మాట వినండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకొని దానిలో నడుచుకోనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఈరోజు మేము బోధించే బోధ అతి పురాతనమైన బోధ, అది అతి పురాతనమైన మార్గం, అది అతి పురాతనమైన బాప్టిజం, అది అతి పురాతనమైన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దాన్ని నువ్వు కనుక్కొని తెలుసుకొని దాంట్లో నడుచుకో, నీకు నెమ్మది కలుగుతుంది. అయితే వారు మేమందులో నడుచుకొనమని, అదంటే మాకు ఇష్టం లేదని, అది మాకు విరుద్ధమని, ఆ మార్గం మాకు వద్దని. ఎవరు బాగా జోష్గా ఉన్నావు బయట అక్కడ? చాలు, నీ స్వరం వినిపిస్తే చాలు నాకు గట్టిగా. వెనక ఎట్లుందంటే వెనక నుంచి నడుతున్నావు ముందుకు బాగా. పోనీ పోనీ పోనీ. దేవుని స్తోత్రం కలిగింది కాక. నువ్వు అట్లారు బ్రదర్, అట్లారు తగ్గేదేలే. నువ్వు పోతున్నట్టు ఇట్లా నువ్వు వరుసనే ఉండట్లే. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఎవరొస్తున్నాయి కదా కొంత రోజు ఎక్కువ బ్రదర్, ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను మీ వయసుకి వచ్చిన తర్వాత చల్లబడతానులే, ప్రస్తుతం నన్ను ఓర్చుకోండి జరా. ఏమే పరిశుద్ధాత్మకి వయసుతో పరిమితం లేదట బ్రదర్ చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిరి గాక. ఏమే హల్లెలూయా. దేవుడి కొరకు రోషంగానే ఉండాలనుకుంటున్నాను నేను, తగ్గదలుచుకోవాలి ఎట్ల పరిస్థితిలో. హల్లెలూయా.
సంఘ కాపరి ఆత్మ విశ్వాసులు వస్తుందట, మరి ప్రవక్త ఆత్మ సంఘ కాపరిలో రాదా? యెజబెలు బోధను ఎదిరించి తన సేవకులందరే, నేను అది బోధిస్తే ఇంకో రకంగా ఉంటుంది. నేను ఆడికి పోతే ఇంకో రకంగా ఉంటుంది. అది చాలాసార్లు బోధించినా కూడా ఇప్పుడు బోధిస్తే ఇంకా అది ఏమైతే నాకే తెలియదు. మరి మా సంఘాలు బోధించిన ప్రవక్త అంటే ఇది ఒక్కటే పట్టుకునేటోడు కాదు, దీంతో పాటుగా ఇక్కడ ఒకటి ఉంటుంది. ఏంటి కట్టుకో ఛాలెంజ్ కట్టాడు. ఆ తిరానా రండి మీరైనా చూసుకుందామన్నాడు. చూడండి ఆత్మ ఎక్కడ నడిపిస్తా ఉన్నదో. హల్లెలూయా. నేను రాలే, తీసుకొని పోతా ఉన్నది, దేవుడు తీసుకొని వెళ్తా ఉన్నాడు. అక్కడ ఛాలెంజ్ కట్టాడు, రండి చూసుకుందామని అన్నాడు. మీరైనా ప్రార్థన చేయండి, నేనైనా ప్రార్థన చేస్తా. ఎవరి ప్రార్థన విని ఆకాశం నిపుతిగా వస్తుందో వారి దేవుడు నిజమైన దేవుడు, లేదంటే తలలు తెగిపడాలి. ఇది నానా తలో ఛాలెంజ్ అన్నాడు. ప్రార్థన చేస్తున్నారు. ఓ పొద్దున్న లేచి సాయంత్రం దాకా గక్కాలు పెడుతూ ఉన్నారు. గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏదో మొక్కచ్చు ఉన్నారు. అగ్ని దిగి రాలే. సాయంకాలమున టైం అంతా అయిపోయిన తర్వాత సాయంకాల వర్తమానకుడు సాయంకాలంలో దిగి వచ్చి ఉన్నాడు. సాయంకాలంలో బలిపీఠంలో సరిచేసి బలి నడిపించి ప్రభువా నిప్పు దిగిరా, ప్రైజ్ ది లార్డ్, ప్రభువా నిప్పు దిగిరా, నాకు సరిపోవట్లేదండి అక్కడ నుంచి, ప్రభువా నిప్పు దిగిరా. ఎప్పుడైతే నిప్పు దిగి వచ్చిందో ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రావాలి మరి. యేసుక్రీస్తు అట్లా పోటీ మంట లేవాలి అక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిప్పు దిగి వచ్చింది. చూడండి అంత జాగ్రత్త చూడండి. నిప్పు దిగి వచ్చింది, దహన బలి అర్పిస్తూ ఉండగా. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏలియా ధర్మశాస్త్రాన్ని పక్కన పెడుతూ ఉన్నాడు. ఖడ్గాన్ని తీస్తూ ఉన్నాడు. ఎక్కడ్రా మీరంతా చూస్తూ ఉన్నాడు. కొండల మీద పరిగెడుతూ ఉన్నారు. ఒక్కడిని వదిలిపెట్టక 400 మందిని హతమార్చాడు. అది 400 మంది. కొండలు రక్తపు ఏర్లై పారుతా ఉన్నాయి. ఒక్క ముసలోడు నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఛాలెంజ్లు చేసుడు అలవాటే. అదేదో ఉత్తగా రాలే, రక్తంలో ఉంది అది. దయచేసి అర్థం చేసుకోండి. పర్లేదు దీని కానీ అది రక్తంలో ఉంది, అది ఉత్తగానే రాలే. ఆమేన్. మరలా 3-4 వేల సంవత్సరాల తర్వాత ఏలియా మరలా ఇండియాకి వచ్చాడు. అదే ఏలియా ఇండియాకి వచ్చాడు, కానీ కృపతో వచ్చాడు ఆయన. జాగ్రత్తగా మాట ఇది చెప్పిన ముగిస్తాడు. కృపతో ఏలియా ఇండియాకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ముంబై దేశానికి వెళ్ళాడు ఆయన. ముంబై దేశానికి వెళ్ళి అనేకమైన మత బోధకులను కూడా చూడగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. మీరన్నా ప్రార్థన చేయండి, ఆ కుటుంబాన్ని స్వస్థపరచండి. నేనన్నా ప్రార్థన చేసి స్వస్థపరుస్తాను. నేను స్వస్థపరిస్తే మీరు మారాలి, మీరు స్వస్థపరిస్తే నేను మారుతాను. ఆ ఛాలెంజ్ రక్తంలోనే ఉంది. అది ప్రాణం రక్తంలో ఉంది. అది వచ్చింది ఎవరు? ఛాలెంజ్ చేసే ఏలియా. అర్థమవుతుందా? ఛాలెంజ్ చేసే ఏలియా రక్తంలోనే ఉంది. అది ఛాలెంజ్ చేశాడు. ఒక మాట చాలా జాగ్రత్తగా ఉండండి మీరందరూ కూడా. తీసుకుంటారా కత్తి? వద్దు బ్రదర్, ఇది దండం పెడతా. ఇది ఏం లేకుండా ఇంట్లో ఉంది, కత్తులు పట్టుకుంటే నన్ను చంపేస్తాను ఈ రాత్రికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు యాక్టివ్గా ఉన్నారా? 5 నిమిషాలు ముగిస్తున్నా నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వాళ్ళందరూ ప్రార్థన చేశారు. చివరికి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగా గుడ్డివాడు స్వస్థత పొందాడు. నేను అన్నాను, మాట వినండి జాగ్రత్తగా. నేనన్నాను
ఒకవేళ ఆ దినమున ఉన్న ఏలియా, ముంబైలో ఆ రోజు వచ్చిన ఏలియా కృపా వర్తమానం కాకుండా అదే ఆత్మతో గినక ఆ రోజు అక్కడ ఉండింటే, అదే ఏలియా ఒరిజినల్గా అక్కడ ఉండింటే మైదానం అంతా రక్తంతో నిండిపోయేది అది నాన్న. కానీ ఆ ఏలియా రాలే. అదే ఏలియా కానీ కృపతో వచ్చాడు ఆయన, కృపను చూపిస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజ వాక్యాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పరిచర్య చేస్తున్న సేవకులు చాలా జాగ్రత్తగా చేయాలి. నువ్వు సత్య మార్గంలో నడుచుకోవాలి, సత్య బోధను బోధించాలి, దేవుడు చెప్పిందో బోధించాలి ఎట్టి పరిస్థితిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాకానాదము వాడు జాగ్రత్త పడకపోయాను కనుక తన ప్రాణములకు తానే ఉత్తరవాది. నేను చెప్తున్నాను, నేను వేరే రకంగా బోధిస్తున్నాను. అసలు బోధ వేరే ఉంది అక్కడ. ఒకవేళ ఒక సేవకుడు ఏ సంఘ శాఖ అయినా పర్వాలేదు, నీవు సత్యాన్ని బోధించక అబద్ధాన్ని బోధిస్తే, బాకా ఊదినప్పుడు, బూర ఊదినప్పుడు, యుద్ధం జరిగే సమయంలో, దేవుడు వచ్చే సమయానికి నువ్వు సరిగా బూర ఊదనందువలన ఒకవేళ ఆ విశ్వాసానికి గిరిక ఆ రాకడలో ఎత్తబడకపోతే ఆ ప్రాణాలకు బాధ్యత నీది. ఈరోజు వింటున్న ఎవరైనా, ఆన్లైన్లో మీద ఎవరైనా సరే, నువ్వు సత్యాన్ని బోధించక దుర్బోధన బోధిస్తే ఆ ప్రాణాలకు, నీ సంఘంలో ఉన్న ప్రాణాలకు నీవే బాధ్యుడవు. ఏం చెప్పడంలే, వాక్యం చెప్తుందా మాట. ఒకవేళ నువ్వు సత్యాన్ని బోధించావా, వారు విని కూడా నిర్లక్ష్యం చేశారా, నీకే బాధ్యతలే. వారి ప్రాణాలకు వారే బాధ్యులు. అందుకే సేవ చేస్తున్నాను ప్రియ సహోదరులారా, స్నేహితులారా, జాగ్రత్తగా ఆలోచించండి. సేవ గురించి, పరిశుద్ధుల ఆత్మల గురించి ఆలోచన చేయండి. మన సంఘాలలో ఉన్న ప్రాణాల గురించి ఆలోచన చేయండి. మన ఒక్క నిర్లక్ష్యం సంఘాన్ని పాతాలకు తీసుకుపోతా ఉంది. జాగ్రత్త. నీ ఒక్కరిని మారగలిగితే పరలోకానికి ఎన్నో ఆత్మలు తీసుకుని వెళ్ళగలుగుతావు నువ్వు. క్రీస్తు వారి నిమిత్తమై సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సత్యమైన వాక్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, ముగిస్తూ ఉన్నాను. ఒకవేళ వీళ్ళు చెప్పే దుర్బోధ అనుకున్నా, ఏమనుకున్నా, నేనేమంటున్నా అంటే ఒక 2-3 నెలలు మాతో సహవాసం చేయండి. తినకముందే ఇది వేస్ట్ పాడైపోయింది అనొద్దు దయచేసి. తినడానికి ప్రయత్నం చేయండి. ఒక 2-3 నెలలు మాతో రండి, మా వాక్యం వినండి, ఈ వర్తమానం ఏంటో తెలుసుకోండి. 2-3 నెలలు సహవాసం చేయండి. ఆ 2-3 నెలల తర్వాత కూడా ఇది తప్పుడు బోధ అనిపిస్తే మీరు క్షేమంగా మేము ఈ సంఘంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఏమి చూడకుండానే ఈయన దుర్బోధకుడు, ఇది దుర్బోధ అని మా మీద నిందలు వేయద్దు దయచేసి. ఎందుకంటే ఇది దుర్బోధ కాదు. యేసుక్రీస్తు చెప్పిన బోధ ఇది, పౌలు చెప్పిన బోధ ఇది, పేతురు చెప్పిన బోధ ఇది, వారు ఇచ్చిన బాప్టిజం ఇది. ఇది సత్యమైనది, ఇదే సర్వ సత్యమైనది, ఇదే పరలోకానికి మార్గమైనది, ఇదే దేవుని చేరుకున్న మార్గమైనది, ఇదే దైవ జ్ఞానమైనది, ఇదే దైవ బోధ అయినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీబోర్డ్ ఉన్నారు ప్లీజ్, ఒక నిమిషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వచ్చిన మీకు అందరికీ వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ చేయెత్తి ఆమేన్ చెప్తాం. ఎస్, అందరూ ఎత్తారు ఇక్కడ చేతులు, అందరూ ఎత్తారు. ఈరోజు వర్తమానంలో ఉన్నవారు చేతులు ఎత్తారు, వర్తమానం బయట వారు చేతులు ఎత్తారు. అయ్యా నాకు ఈ వాక్యం అర్థమైందని ఎత్తున్నారు వారు. దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను గొప్పగా దీవించును గాక, దేవుడు నీకు రక్షణ దయచేయును గాక, దేవుడు ఎత్తబాటు విశ్వాసాన్ని నీకు దయచేయును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఓన్లీ కీస్, ఓన్లీ కీస్, ఓన్లీ కీస్. నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం, నీ ఘనతల్లి చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవా, ఈరోజు సత్యాన్ని మాట్లాడి ఉన్నారు నాయన, మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం.
ఆ రోజున మీరు అన్నారు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సత్యాన్ని బోధించండి అని అన్నారు. ఈ రోజున అదే పని చేస్తూ ఉన్నాము నాయన. ఇక్కడ ఆత్మలు ఎన్నో ప్రభా ఈ సర్వ సత్యాన్ని ఈ రోజున విని ఉన్నాయి. ఎన్నో ఆత్మలు ప్రభా ఈ యొక్క వాక్యాన్ని విని ఉన్నాయి. ఎన్నో ఆత్మలు ప్రభా రక్షణ పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్నో ఆత్మలకు సత్యాన్ని తెలియజేసి ఉన్నాము. నిజమైన బాప్టిజం ఏంటో తెలియజేసి ఉన్నాము. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మహిమ గల దేవా మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. రాజుల రాజా మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. అందరం ఒక్కసారి దేవునికి వందనాలు తెలియజేస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రములైన, స్తోత్రములైన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రములైన. దేవుని బిడ్డలారా అందరం కళ్ళు మూసుకుందాం. ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. ఇదిగో దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నువ్వు కూడా పరలోకం రావాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నీ ప్రాణాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఇంత భారముగా హైదరాబాద్ నుంచి నన్ను ఇక్కడ తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన సత్య సువార్త నీకు అందించడానికి, సత్య మార్గము నీకు తెలియజేయడానికి, ఆయన రాజ్య సువార్త నీకు తెలియజేయడానికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా మీకు వందనం చెల్లిస్తున్నాం, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం విన్న బిడ్డలారా ఎవరైనా సరే ఈ రోజున అవునయ్యా సత్యము నేను విన్నాను, సత్యము నాకు అనుగ్రహించబడింది, సత్యాన్ని నేను అర్థం చేసుకున్నాను, పరలోకం పోవాలంటే ఈరోజు మరలా నేను బాప్టిజం తీసుకోవాలి, పరలోకం వెళ్ళాలని అనుకుంటే ఈ రోజున మీరు మార్గాన్ని చూపించి ఉన్నారు. అయితే అయ్యా నేను పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, అయ్యా నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి, నేను ఈ వాక్యాన్ని నమ్ముతూ ఉన్నాను, ఇదే నిజ బాప్టిజం అని నమ్ముతూ ఉన్నాను, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని వారు మీ చేయెత్తినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ చేయెత్తగలిగినట్లయితే అయ్యా ఈ సత్యాన్ని నేను నమ్ముతూ ఉన్నాను, ఇది నిజ సత్యం అని నేను నమ్ముతూ ఉన్నాను, ఇది నిజ బాప్టిజం అని నేను నమ్ముతూ ఉన్నాను అనగలిగే వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్తాన్ని పైకెత్తినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. మేము దేవుడు రక్షణ మార్గాన్ని తెరుస్తాడు. ఇది చూడగలుగుతున్నాను, చాలా మంది చేతులు ఎత్తుతూ ఉన్నారు. నిజంగా దేవుడు మీ చేయిని చూస్తూ ఉన్నాడు. సహోదరుడా దేవుడు మీ హస్తాన్ని చూస్తూ ఉన్నాడు. సహోదరి దేవుడు మీ హస్తాన్ని చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా సహోదరులారా దేవుడు మీ హస్తాలను చూస్తూ ఉన్నాడు. మీ హస్తాల కన్నా మీ హృదయాలలో ఉన్నటువంటి ఆశను తృష్ణను చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఈవులను ఇయ్యాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. రక్షణ ఇయ్యాలని ఆశపడుతూ ఉన్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే రక్షణ పొందుకోవాలనుకుంటూ ఉన్నారో మీటింగ్ తర్వాత కానీ రేపు కానీ ఎప్పుడైనా సరే స్థానిక సంఘ కాపరి అపోలో గారిని మీరు కలవచ్చును. ఆయనను కలిసి అయ్యా నేను రక్షణ పొందాలనుకుంటున్నానని మీరు చెప్పినట్టయితే వారు మార్గాన్ని తెలియజేస్తారు. వారు నిజ బాప్టిజం ఇచ్చి వారు రక్షణలోకి నడిపిస్తారు. ఎందుకంటే ఆయన కూడా నిజ బాప్టిజం తీసుకొని రక్షణ పొందుకున్న వాడిగా ఉన్నాడు. ఆయన ద్వారా నువ్వు పరలోకం వెళ్ళవచ్చును. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ చేయి అలాగే ఎత్తిపట్టండి. ఎవరైతే ఇది సత్యమని నమ్ముతూ ఉన్నారో అయ్యా నేను ఇది సత్యమని నమ్ముతూ ఉన్నాను, గ్రహించాను అనుకుంటూ ఉన్నారో మీ చేయిని అలాగే ఎత్తిపట్టండి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా మీకు వందనం చెల్లిస్తున్నాం నాయన, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభా అనేకమైన బిడ్డలు నాయన యొక్క సత్యాన్ని నమ్ముచూ ఉన్నారు, ఈ వర్తమానాన్ని నమ్ముచూ ఉన్నారు నాయన. ఈ మీటింగ్ల ద్వారా ప్రభా వారికి సత్యాన్ని మీరు తెలియజేసి ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎత్తిన ప్రతి హస్తాన్ని మీరు చూస్తూ ఉన్నారు ప్రభువా నాయన. వారి హృదయాలు ఎత్తిపడుచు ఉన్నారు మీ వైపునకు నాయన. ఎత్తిన ప్రతి హస్తాన్ని ప్రభా మీ హస్తాల్లో పెడుతూ ఉన్నాను నాయన. సంపూర్ణమైనటువంటి రాజ్యంలోనికి నడిపించండి ప్రభువా. వారు ఆశపడుతూ ఉన్నారు నాయన బాప్టిజం తీసుకొని మీ వద్దకు రావాలని. ఇది నిజమని వారు నమ్ముతూ ఉన్నారు ప్రభువా. మేము నిజ సేవకులమని వారు నమ్ముతూ ఉన్నారు నాయన. వారి ప్రార్థన మీరు అంగీకరించండి, వారికి రక్షణ దయచేయండి. ఎత్తిన ప్రతి హస్తమును నాయన మీ సన్నిధిలో ఎత్తిపడుచు ఉన్నాము. ప్రతి ఒక్కరికి నాయన ఈ రక్షణను దయచేయమని వేడుకొచ్చు ఉన్నాము. ఎత్తబడగలిగేటటువంటి విశ్వాసమును దయచేయమని వేడుకొచ్చు ఉన్నాము.
అయ్యా దగ్గరికి వెళ్ళి అందరికీ ప్రార్థన చేయాలనుకుంటున్నాము. కానీ నాయన మీకు స్తోత్రములు. మీరు చూస్తూ ఉన్నారు ప్రతి విషయాన్ని, ప్రతి హస్తాన్ని మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి ఆత్మను మీరు చూస్తూ ఉన్నారు. మీ చిత్తమైతే నాయన వీరందరూ ప్రభా వధువులోనికి వచ్చినాకన మీ కృప చూపి మీరు మహిమ పొందుమని ఈ కూటాన్ని మీరు దీవించినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి.